यस्मिनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। తరతరములనంటి తరుము వ్యాధుల మూల మెరుగంగ తపించెనే తపస్వి సాగుణ్య సిద్ధాంత సంస్థాపనార్థం త్యాగాగ్ని దూకెనే ధర్మయోద్ధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చెనే శాస్త్రవేత్త ద్రవ్యానుగుణుజీతి ప్రబల శక్తిని బట్టి ఆమయముల గూల్చెనే మనీషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్యర్జాంత మహాయశస్వి వినత గోపాల ముఖ జగజ్జననుతాంఘ్రి సంవేహానిమా సంస్మరింతు శ్రీనివాసతి సమస్త రోసెరా దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏం ఇచ్చానండి? రోసెరానా? రోసెరా DROSERA అర్థమవుతుంది మీకు మాట? అర్థమవుతుందండి. ఎక్కువగా కాఫ్ డ్రగ్గా వాడతాం, డ్రై కాఫ్కి జనరల్. ఈ పాయింట్లు గుర్తుంచుకోవాలి. Whooping cough with violent paroxysm which follow each other rapidly. ఈ whooping cough అంటే గోరింత దగ్గు అంటే ప్రతి దగ్గు తగ్గి మూవ్ అంటారు. అందుకే whooping cough వచ్చింది అది పేరు. ఓకే. అది చాలా వైలెంట్గా ఉంటుంది. పిల్లల్లో ఒక ఎపిడమిక్గా వస్తుంది, క్రానిక్గా ఏర్పిస్తుంది. whooping కాఫ్కి రాకుండా యాక్సిడెంట్స్ ఉంటారు పిల్లలకి, యాక్సిడెంట్ పిల్లలకి అంత ఇది వైలెంట్గా ఉంటుంది. తెరలు ఒకటి తెరలు ఒకటి ర్యాపిడ్గా వస్తాయి. తెర అంటే ఏంటి? వచ్చి మనం ఆగి మనం రావడం అంటే ర్యాపిడ్గా వస్తుంటాయి. త్వరగా ఊపిరానంత డీప్ సౌండ్ని వైఎస్ బార్కింగ్ కౌ. ఆ సౌండ్ డీప్గా ఉంటుంది దగ్గు, గుంగురుగా ఉంటుంది. తర్వాత బార్కింగ్ అంటే కుక్క వృత్తి అట్లా ఉంటుంది, గొడవని అట్లా వస్తుంది శబ్దం. డీప్ సౌండ్ వైఎస్ బార్కింగ్ కాఫ్. మీ లిస్టులో రావాలి, కాఫ్ లిస్టులో. Activated after midnight during or after measles. మిడ్నైట్ ఎక్కువ ఉంటుంది, మీజిల్స్లో వస్తుంది ఎక్కువ. మీజిల్స్లో చిన్న మారంటే మీజిల్సా? దాంట్లో వస్తుంది ఎక్కువ. వచ్చి కానీ కాఫ్తో మీజిల్స్తో కానీ మీజిల్స్ తర్వాత కానీ వస్తుంటుంది. అందుకని మీజిల్స్ లాంటి మాటని మనం సప్రెస్ చేయకూడదు.
సప్రెస్ చేస్తే మనకి కూపింగ్ కాపులో రిజల్ట్ అవుతుంది. అది తీవ్రంగా వచ్చి టీబీగా కూడా అంత డేంజర్. సప్రెసివ్ న్యాచురల్గా ఉండాలి. దాని మందులు ఇంగ్లీష్ మందులు అందుకే అమ్మవారిని పేరు పెట్టారు. తగ్గకపోతే అమ్మవారేగా దిక్కు అని అమ్మవారు, చిన్న అమ్మవారు హోమేలో ఉన్నాయి మనకి. మనకి హోమేనే అమ్మవారుగా మనకి వివరిస్తాం. స్పాట్స్ బాడీ ఇది గ్యాగింగ్ తెల్లగా వచ్చి గ్యాగింగ్ అంటే చిమ్మినట్టుగా లోపల నుంచి వాంతి వచ్చి గ్యాగింగ్ లోపల నుంచి చిమ్ముతాం. రోటేటింగ్, రెచ్చింగ్ అండ్ వామిటింగ్. గ్యాగింగ్ నెక్స్ట్ స్టేజ్ రెచ్చింగ్, నెక్స్ట్ స్టేజ్ వామిటింగ్. 5 స్టేజెస్ గ్యాగింగ్, రెచ్చింగ్, వామిటింగ్. Cough, aggravated warmth, drinking, singing, laughing. వేడికి ఎక్కువ ఇది దుమ్ము. తర్వాత డ్రింకింగ్, సింగింగ్, లాఫింగ్. తాగినా, పాడినా, నవ్వినా దగ్గర పెరుగుతుంది. వీపింగ్ వల్ల కూడా లయింగ్ డౌన్ అగ్రవేషన్ వల్ల ఆఫ్టర్ మిడ్ నైట్ ఎక్కువైంది, పడుకుంటే ఎక్కువైంది. ఇవి అగ్రవేటింగ్ ఫ్యాక్టర్. సెన్సేషన్ ఆఫ్ ఫెదర్ ఇన్ లాడింగ్. ఫెదర్ అంటే ఈక. లారింగ్ కొరపేటికలో ఏదో ఈక అడ్డం పడితే అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది సెన్సేషన్. దానివల్ల కాఫ్ ఎక్కువైంది, ఈకలాగా ఉంది సెన్సేషన్. వాయిస్ హెయిర్ డీప్ డోల్నెస్, క్రాక్, రిక్వైర్స్ ఎగ్జాక్షన్ టు స్పీక్. దీనివల్ల వాయిస్ మొంగుడు పోతే టోన్లెస్గా ఉంటుంది, అంటే వాయిస్ రాదు, టోన్లెస్ డీప్గా ఉంటుంది, క్రాక్ సౌండ్ వస్తుంది, రిక్వైర్స్ ఎగ్జాక్షన్ టు స్పీక్. మాట్లాడాలంటే నేను ప్రయత్నించడం అట్లా గట్టిగా ప్రయత్నించాలి. Must support chest or press upon abdomen while coughing. దగ్గరప్పుడు చెస్ట్ మీద కానీ మొత్తం మీద కానీ సపోర్ట్ తీసుకొని తగ్గాలి. ఇది మాత్రం కంపల్సరీగా ఉన్నప్పుడు రోజులో గుర్తు రావాలన్నమాట. ఇది గుర్తుండాలంటే మనం ఇప్పుడు నేర్చుకుంటే ఖచ్చితంగా గుర్తుండవల్ల చెప్తాం. వీటిని వెరిఫై చేసుకో. డల్కబర డల్కబరాలు స్కిన్ ఎఫెక్ట్ అయింది, జాయింట్స్ ఎఫెక్ట్ అయితే, లంగ్ ఎఫెక్ట్ అయింది. 3 రకాలు డల్కబరాలు. ఏముంది నాకు చిన్నట్టు చేయాలి. జనరల్గా ఏది వాడతామంటే జలుబు ఎట్లా వస్తుంది, హాట్ నుంచి కోల్డ్కి వెళ్ళాం, హాట్ వెదర్ నుంచి కోల్డ్ వెదర్కి వచ్చాడు, అప్పుడు వస్తుంది గ్యారెంటీ. స్కిన్ ఈజ్ డెలికేట్, సెన్సిటివ్ టు కోల్డ్.
cold sensitive, liable to eruptions, especially urticaria. Every time patient takes cold or is long exposure to cold, eruptions వస్తాయి, ఎక్కువ దద్దులు వస్తాయి. ఇప్పుడు కూడా జలుబు చేసేప్పుడు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, జలుబుతో. తర్వాత కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఎక్కువ జలుబు చేసినప్పుడు కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు దాని ద్వారా. కాబట్టి కోల్డ్ వెదర్ ఎక్స్పోజ్ అయ్యి స్కిన్ ఎఫెక్ట్ అయితే మనకి అర్టికేరియా, దద్దులు అలాంటివి ఉంటే దొరకమని ఆలోచించాలి. thick brown yellow crust on scalp, face, forehead, temple, chin, వీటి మీద, టెంపుల్స్ మీద, కణతల మీద, తల మీద, ఫేస్ మీద, ఫోర్హెడ్ మీద వస్తాయి. ఏమిటి? థిక్ బ్రౌన్ ఎల్లో క్రష్, చిక్కులు, థిక్ బ్రౌన్గా ఎల్లో కానీ చిక్కులు పడతాయి. విత్ రెడిష్ బార్డర్, ఆ చిక్కుల చుట్టూ ఎర్రటి బార్డర్ ఉంటుంది. వాటిని గోకితే బ్లడ్. ఇప్పుడు వస్తాయి ఇవన్నీ జనరల్గా కోల్డ్ వెదర్ ఎక్స్పోజ్ అయినప్పుడు, జలుబు చేసినప్పుడు. రుమాటిజం కూడా దీంట్లో ఉంది. రుమాటిజం ఫ్రమ్ సప్రెస్డ్ స్వెట్, స్వెట్ సప్రెస్ అయితే రుమాటిజం వస్తుంది. స్వెట్ అనేది సప్రెస్ కావాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కూడా చెమట పట్టినప్పుడు బయట చూసేటప్పుడు వెంటనే ఫ్యాన్ వేయకూడదు, వెంటనే స్నానం చేయకూడదు. వేస్తే మనం కోరి తెచ్చుకున్నట్టు జబ్బుని. ఈ పెరాలసిస్ కూడా వస్తుంది కొన్నిసార్లు. స్వెట్ సప్రెషన్ వెరీ డేంజరస్. మనం ఏముంది అనుకుంటాం, చెమట పడితే కొంచెం ఆరి చూసుకుని కదా అప్పుడు వేయాలి. కానీ 99 కాదు 100% వెంట వేస్తారు ఫ్యాన్. పడ్డారు తప్పు. ఎయిల్మెంట్ ఫ్రమ్ సప్రెస్ డిశ్చార్జెస్, ఏ డిశ్చార్జ్ సప్రెస్ అయినా కూడా బాధలు వస్తాయి. సప్రెస్ కెటార్ బ్రింగ్స్ ఆన్ టెరిబుల్ హెడేక్. జలుబుని సప్రెస్ చేస్తే విక్స్ చేసుకోవడం, అమృతాన్ని కూర్చో, కరక్కాయ చూడడం సప్రెస్ చేస్తే టెరిబుల్ హెడేక్. ఎట్లా తగ్గాలండి? న్యాచురల్గా తగ్గాలి, లేక న్యాచురల్ ట్రీట్మెంట్ తగ్గాలి. ఉన్న లక్షణాలు తీసుకొని హోమియోపతిగా సిమిలారిటీ ప్రిన్సిపల్లో సెలెక్ట్ చేసి చేస్తేనే సప్రెషన్ కాదు, మీకు ఏదైనా సప్రెషన్. అక్కడ మనం పట్టుదలగా హోమియో గుర్తుపెట్టుకోవాల్సింది. ఎనీథింగ్ ఈ సప్రెషన్. కరెక్ట్గా కూడా సపరేషన్ మెడిసిన్ కదా. ఎనీథింగ్ విచ్ ఇస్ నాట్ సిమిలర్. లక్కీగా ఆ కరక్కాయ లక్షణాలు, ఆ దగ్గు లక్షణాలు అటు కలిస్తే తగ్గుతుంది. లక్కీ కోయిన్సిడెన్స్. ఓకే, విక్స్ పోసాం, జలుబు తగ్గింది, లక్కీ కోయిన్సిడెన్స్. విక్స్
మిక్స్డ్ మన దగ్గర హెల్తీ హ్యూమన్ బీయింగ్ మీద ఎలాంటి సింప్టమ్స్ వస్తూ అప్పుడు అదే రకమైన లక్షణాలు ఉంటే లక్కీ కోయిన్సిడెంట్లో అది సిమిలారిటీలో తగ్గినట్టు. లక్కీ కోయిన్సిడెంట్ మనం పుట్టుకోకూడదు. అందుకని డోలో ఫీవర్ చేయటం చాలా తప్పు. డోలో అంటే ఏంటి? యాంటీ పైరటిక్. హీట్ని తీసేసేది, హీట్ని తీసేస్తుంది. పైరటిక్ అంటే యాంటీ పైరటిక్. 104 జ్వరం, 105 జ్వరం, అమ్మో అని కనపడుతుంది, చచ్చిపోతారు. ఈ వెంటనే డోలు వేస్తాం. అట్లా అలవాటు పడి జ్వరం వస్తే చాలా డోలు వేయటం. ఆ జ్వరం అంటే తయారవుతుంది, డోలు వేస్తేనే తగ్గట్టుగా తయారవుతుంది. వాడు డోలు వేస్తే అదే మా భూమి ముందు చేసినా తగ్గదు, అట్లా తయారవుతుంది అలవాటు పడి. మరి ఎట్లా ట్రీట్ చేయాలా? హోమియో అంటే వ్యాధి యొక్క నడక, వ్యాధి లక్షణము. నడక అంటే ఎట్లా తెలుస్తుంది? రాగా నడక తెలుస్తుందా? జ్వరం వచ్చింది, వచ్చింది, స్కూల్ వచ్చే పిల్లవాడు నడక తెలుస్తుందా? తెలుగుగా విద్యగా త్వరగా ఆ లక్షణాలు ఏమున్నాయి? వస్తే రెస్ట్లెస్గా ఉన్నాడా? కళ్ళు మూతపడి నిద్రపోతున్నాడా? లేకపోతే ఏడుస్తున్నాడా? దాంట్లో బాధలు ఉన్నాయి, లేకపోతే తలనొప్పు, ఒళ్ళొప్పులు. వేడి ఎక్కడుంది? ఈ పార్ట్లో ఉంది వేడి. అప్వర్డ్ డైరెక్షన్, డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందా? దీంతో చలి ఉందా లేదా? చెమట ఉందా లేదా? దాహం ఉందా లేదా? ఆకలి ఉందా లేదా? ఈ లక్షణాలు తెలుసుకొని ఇంకా నైట్ ఎక్కువ, పగలు ఎక్కువ అంటే ఒకసారి చూడాలి. వచ్చింది నైట్, రేపు కొంచెం చూస్తే మనలాగా తెలుస్తుంది. అన్ని తెలుసుకోక వెంటనే జ్వరం ఉంది. నేను స్కూల్కి వచ్చాడు మా అబ్బాయి, 5 అయింది, వేడిగా ఉన్నాడు, వచ్చేసాం మందు వెంటనే పడాలి, అలవాటు పడ్డాం. రాత్రి పెరిగిపోద్దామండి. రాత్రి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హోమ్ తీసుకుంటాడు. పిచ్చేగారు హోమ్ చదివాడు, తెలుగు, జ్వరం వచ్చింది. రాత్రి పిలిస్తే పెరగకుండా అదే మీరు నేర్చుకున్నారు అడిగా. ఉంటారు, అలవాటు పడిపోయారు. పిచ్చే గారి మనోరాలు ఆర్టికల్స్ చేస్తుంది, సిఏ హైదరాబాద్లో చేస్తుంటే జ్వరం వచ్చింది. సరే సిమ్లో చెప్పాను, మందు ఇచ్చాను, ఎందుకైనా మంచిదని. వాళ్ళ పిల్లి గారు ఉంటే, చిన్నమ్మ వారు ఉంటే అక్కడ వెళ్ళింది హైదరాబాద్. వెళ్తే అక్కడ ఉన్నాను, వచ్చేదంట. ఏమైంది హాస్పిటల్ తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు అటెండ్ అయినట్టు పడ్డ అమ్మాయిని, అమ్మాయి వాళ్ళు అటెండ్ అయినట్టు పడుతుంది. అప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళి మంది ఇప్పిస్తే ఆ పాపని వాడికి వచ్చినందుకు అటెండ్ అయినట్టు తీసుకెళ్ళిపోతున్నాం. అప్పుడు ఫోన్ చేసింది అమ్మాయి, ఏం చెప్తున్నాను? అదేనండి మా అమ్మమ్మ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తున్నారు, ఉంటున్నాను, ఇంటికి వెళ్ళాను. ఇంటికి 3 ఏళ్ళుగా డోలు అనేది పడవద్దు, దాన్ని నాశనం చేసినట్టు జరగని ఉద్యోగం పాకపోతే మనం మీలేవు అంటే ఇంటికి వెళ్తారు. భరత్
ఇచ్చాడు మనోడు తెలుసు మీకు భరత్ ఇది చేసేది అబ్బాయి చేస్తారు. అతను మైండ్ పెట్టాను చేతులు ఆడుతున్నాను తప్పులు అన్నీ ఉన్నాయి తర్వాత మన గమనిస్తాం నీకు చేస్తున్నాను మైండ్ ఎఫెక్ట్ అయింది మందుకు వచ్చాడు ట్రీట్మెంట్ చేసుకుంటే వారం రోజులు అలా వచ్చాడు అది హైదరాబాద్ అయినా పిచ్చయ్య గారు పిచ్చయ్య ఫ్రెండ్ ముగ్గురు వచ్చారు ఎల్లో చూపిస్తాం మెంటల్ డాక్టర్ ఒప్పుకొని వెళ్ళారు మెడిసిన్ పెట్టారు ఇప్పుడు వేయించుకోలేకున్నాం అది ఆపితే వచ్చేస్తుంది ఫిట్ అయినంతే ఆపితే వచ్చేస్తుంది ఆత్మ అనేది అటాక్ ఆపితే వచ్చేస్తుంది ఎన్ని ఏళ్ళకి అలవాటు పడి చిరాడికి అలవాటు పడితే ఆపితే వచ్చేస్తుంది ఆత్మ వాడిని లైన్లో పెట్టినప్పుడు ఈ సంవత్సరం లైన్లో పెట్టాడు షూలు మాత్రం మన లైన్లో ఉంటాం పరుగు పరిస్థితులు మినిమైజ్ అయింది కానీ ఆపలేకపోతే వాళ్ళే ఆ బాబాయ్ డోర్లోకి తీసుకుంటాను బయలుదేరారు గౌరవ ఫోన్ చేసి వెళ్తున్నాము ఎక్కడికైనా మా అంకులు తీసుకెళ్తున్నాను రోడ్లో కూర్చుంది వాళ్ళు అప్పుడు కూర్చొని ఆ పాప చూసేటప్పుడు పెద్ద డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇస్తేనే అక్కడ చూసినట్టు వాడు అది ఇంటి బొమ్మలు 3 రోజులు పట్టి తగ్గింది టైఫాయిడ్ వచ్చాయి టైఫాయిడ్ 4 రోజులు పట్టి తగ్గింది అందరం టైఫాయిడ్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఒక 20 కేసులు వచ్చింది టైఫాయిడ్ ఈ వారం అంత విపరీతం డెంగ్యూ ఒకటి తర్వాత గుర్తుపెట్టుకోండి ఎక్కువ డిసీజెస్ తీవ్రంగా వస్తే మయాదం ఎగ్జాక్ట్ అయింది వెనకున్న ఫ్రాన్స్ ఇటు కూడా బయటకు వస్తే ఫ్రాన్స్ ఇక్కడ ఎప్పుడు సప్రెస్ అయితే ఎక్కువగా స్వెట్ జలుబు కానీ మ్యూకస్ మెంబ్రేన్ జలుబు సప్రెస్ చేస్తే సివియర్ హెడేక్ ఈ 3 సింటమ్స్ని దానికి మన గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత వెరిఫికేషన్ అయితే ఓ 20 పేజీలు ఉంది దానికి మన ఇంకా 4 డబ్బులు చెప్తాం అనుకున్నా ఒక్కడ మాత్రం చెప్తాను టైం లేట్గా స్టార్ట్ చేస్తాను క్యారీ బ్రోమాటం చదవాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి వర్డ్ కావాలి క్యారీ బ్రోమాటం అనేది ముందు బ్యాలెన్స్ యూనిట్లో వర్డ్ టు వర్డ్ రావాలి అంత బ్రహ్మాండం ఇవాళ నేను పర్లేదు మీ పర్వాలేదు అక్కడి నుంచి అవసరం కాలి బ్రోమాటం ఎక్కువ మైక్ ఏం పోయింది potassium bromide adapted to large persons inclined to obesity acts better in children than in adults. ఇది ఎలాగ వస్తుందండి చెప్పండి Adapted to large persons inclined to obesity
యాక్ట్స్ బెటర్ ఇన్ చిల్డ్రన్ దాన్ ఇన్ అడల్ట్స్. లాస్ ఆఫ్ సెన్సిబిలిటీ. ఎక్కువ ఒబేసిటీ ఉన్నోడికి ఎక్కువ పని చేస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఒబేసిటీ ఉంటాయి, వాళ్ళకి ఎక్కువ వస్తాయి కంప్లైంట్స్. లాస్ ఆఫ్ వాళ్ళకి ఎక్కువ ఇది కాలిబ్రోమేటం ఉపయోగపడుతుంది. లాస్ ఆఫ్ సెన్సిబిలిటీ, ఫాసస్, లారింగ్స్, యూరెథ్రా, ఎంటైర్ బాడీ, స్టాగరింగ్, అన్సర్టన్ గైట్, ఫీల్స్ యాజ్ ఇఫ్. చెప్పండి. సరే. ఫాసెస్ అంటే ఏంది? అన్నవాహిక, లారింగ్స్ అంటే స్వరపేటిక, అంటే యూరెథ్రా. యూరెథ్రా. వీటిలో ఎక్కువ సెన్సిటివ్గా ఉంటాయి పార్ట్స్. స్టాగరింగ్. స్టాగరింగ్ అంటే మూగుతా నడుపుతారే, అది స్టాగరింగ్ అంటే. అడుగు ఇట్లా పడదు, ఇట్లా ఇట్లా ఒక పద్ధతిలో పడదు, దాన్ని స్టాగరింగ్ అంటారు. స్టాగరింగ్, అన్సర్టన్ గైట్, ఫీల్స్ అంటే యాజ్. నడక అనేది కరెక్ట్గా ఉండదు, ఇట్లా ఎట్లా నడిచే వాడికి అది నడిచే విధానము గైట్ అంటే. ఫీల్స్ యాజ్ ఇఫ్ లెగ్స్ వర్ ఆల్ ఓవర్ సైడ్ వాక్. అది పక్కన పడుతుంది నడక. నర్వస్, రెస్ట్లెస్. నర్వస్, రెస్ట్లెస్, cannot sit still, must move about or keep occupied. Occupied. ఎప్పుడు కూడా ఒక కళ్ళు నిమగ్నమై ఉండాలి, బయటకు ఉండలేడు. నెక్స్ట్ ఇంకా మళ్ళీ గమనించండి. Nervous, restless, cannot sit still, must move about. కామ్గా కూర్చోలేడు, మూవ్ అవుతుండాల్సింది. Hands and fingers in constant motion. Fidgety hands. అంటే ఎప్పుడు కూడా స్టిల్గా ఉండవు, ఆ చేతులు ఏదో ఒకటి చేస్తుంటాయి. ఇట్లా అంటాం, ఇట్లా అంటాం, ఇట్లా అంటాం, ఇట్లా అంటాం. దాని ఏమంటారు? ఫిడ్జెటీ అంటారు ఆ లక్షణాన్ని. Twitching of fingers. ఫింగర్స్ ముడతలు పడతాయి, ఫిడ్జింగ్ అంటే బొక్కలు తిరుగుతాయి. Fits of uncontrollable weeping and profound melancholic delusions. Loss of memory. Forgets. మెలాంకలిక్ వీపింగ్ అంటే దుఃఖంతో ఏడుస్తుంటాడు. నెక్స్ట్ Uncontrollable weeping. కంట్రోల్ ఉండదు వాడికి దుఃఖంతో. Loss వాళ్ళు of సముదాయించడం కూడా ఆగదు, సముదాయిస్తే ఎక్కువ అయింది. loss of memory. Forgets how to talk. Absent minded. ఎట్లా మాట్లాడాలో తెలియదు, మర్చిపోతే ఏం మాట్లాడాలి గుర్తురాదు. Had to be told the word before he could speak it. ఇది అనకార్డియంలో కూడా ఉంది. హ్యాడ్ టు Be told the word before he could speak it. చూడండి, మనం గుర్తు చేయాలి, వాడు చెప్పడం కాదు. ఇది చెప్పాలనుకున్నామంటే అప్పుడు గుర్తుంది. Depressed, low spirited, anxious, feel as if they would lose their minds. ప్రయోజనం డిప్రెషన్ ఉంటుంది, స్పిరిట్ ఉత్సాహం ఉండదు, పూర్తిగా ఉత్సాహం నశిస్తుంది. ఉత్సాహం నశిస్తుంది. నాకు వాటర్ రావట్లేదు. Incoordination of muscles. Jelsimia కూడా ఉంది. Nervous weakness or paralysis of motion and numbness. వీటి నర బలత, తర్వాత Paralysis of motion and numbness. Nervous weakness. తిమ్మిని నడక కదలకపోతుంది. జెల్సిమిలో కూడా ఉంది.
restlessness and sleeplessness due to worry and grief, loss of property or reputation, వీటి వల్ల నిద్ర పట్టదు వాడు. from business embarrassments, బిజినెస్లో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా నిద్ర పట్టదు. night terrors of children, grinding teeth in sleep, screams, moans, cries, horrible dreams, cannot be comforted by friends. పిల్లలు నైట్ భయపడతారు, భయం ఉనికి పడతారు. తర్వాత హారిబుల్ డ్రీమ్, మామూలు డ్రీమ్ రావాలకి భయంకరంగా ఉంటాయి. grinding teeth, పళ్ళు కొడుకుతారు. screams, moans, cries, అన్ని cannot be comforted by friends. కంఫర్ట్ చేసినా కూడా ఓదార్చినా కూడా వాళ్ళు ఆడరు. somnambulism, సైనిషియాలో కూడా ఉంది. సోమనామం అంటే నిద్రలో నిద్రపోతూ నడుస్తాను వాడు తిరిగి తీసి. spasms from fright, anger or emotional causes in nervous plethoric persons during parturition, teething, whooping cough, ఇది పార్ట్యూషన్ అంటే డెలివరీ అయిన తర్వాత టీనింగ్ పిల్లలు పళ్ళు వచ్చేప్పుడు నెక్స్ట్ whooping cough, వాళ్ళలో ఎక్కువైతాయి. ఊరికి అప్పుడు Bright's disease, రైట్స్ డిసీజ్ Bright's disease, పేరు. epilepsy, congenital, syphilitic, tubercular, ఎపిలెప్సీ శ్రీకాంతంతో వచ్చి పెద్దవాళ్ళకు ఉంటే వాళ్ళని సంక్రమిస్తుంది. సిఫిలిక్ క్యారెక్టర్తో రావచ్చు. నెక్స్ట్ tubercular, షుగర్ కండిషన్ కూడా తీసు. usually a day or two before menses, మెన్సెస్ ముందు 2 రోజుల ముందు వస్తాయి. ముచ్చ at new moon, అంటే ఫుల్ అంటే చూడలేదు. హ్యూమన్ అంటే అప్పుడే అయిపోయిన తర్వాత ఇది అయిన తర్వాత స్టార్ట్ అయింది. అమావాస్య అమావాస్య పక్కన headache follows attack, cholera infantum with reflex irritation of brain before effusion, first stage of hydrocephaloid, హైడ్రోసెఫలస్ hydrocephaloid, అంటే ఇది brain, కళ్ళకి బ్రెయిన్లో నీరు చేయాలి. అప్పుడు కలరా లాంటి లక్షణం వస్తాయి. daily colic in infants about 5 am, ఇన్ఫ్లుయెన్స్లో పొట్టలు కడిగిన పోయి రోజు డైలీ. at 4 pm lycopodium and COL, కాలు శివాన్ని colostomy. Nervous cough during pregnancy, dry, hard, almost incessant, threatening abortion. ప్రెగ్నెన్సీలో అలాంటి కాఫ్ చూడండి, నర్వస్ కాఫ్. నెక్స్ట్ Dry, hard, డ్రైగా హార్డ్గా ఉంటుంది. ప్రెగ్నెంట్ పీపుల్లో డెలివరీ ముందు ఇలాంటి కాఫ్ వస్తే మనకి క్యారిగ్రోమేటర్ వస్తే అవుతుంది. threatening abortion. ఇందులో కూడా ఉంది. అందులోనే ప్రెగ్నెన్సీ తర్వాత కొన్ని అంత దగ్గు వస్తుంది అన్నమాట. threatening abortion. Stammering, slow, difficult speech. అంటే కెమెరాకి అంటే నత్తితో స్లోగా కష్టంగా మాట్లాడతారు. Acne, simplex, indurata, rosacea, bluish red, pustular, on face, ఇవన్నీ కూడా ముత్యాల రకాలు. యాక్నే అంటే
గట్టంగా వస్తాయి పిల్లలకి. ఇది మోంత ఈ రకంగా వస్తే క్యాలిబ్రామటం ఇండికేటెడ్. లీవ్స్ అన్సైట్లీ స్కార్స్. ఇది కార్బోనమినస్లో కూడా ఉంది. అన్సైట్లీ స్కార్స్. సైకిల్ చూడలేని అంత ఇదిగా స్కార్స్. అన్సైట్లీ సైట్లీ చూడలేని ఇదిగా స్కార్స్ పడతాయి. దాని ఇదేంటండి కార్బోనమినస్. ఇన్ యంగ్ ఫ్లెషీ పర్సన్స్ ఆఫ్ గుడ్ గ్రాస్ హ్యాబిట్స్. Relations. One of the antidotes for lead poisoning. Often curative after Eugenia jambos in acne. ఒక్క సిమ్టమ్ వదలడానికి వెళ్ళకుండా క్యాలిబ్రామటం మొత్తం టోటల్గా రావాలి. మనం నెగ్లెక్ట్ చేస్తాం. క్యారీ కార్ నేర్చుకుంటాం, క్యారీ బైక్ నేర్చుకుంటాం, క్యారీ కార్ నేర్చుకుంటాం, క్యాలిబ్రామటం నెగ్లెక్ట్ చేస్తాం. ఇది చాలండి క్యారీ. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. టోటల్ ట్రిప్ రావాలి అన్ని ప్రాక్టికల్. ఈ డ్రగ్స్తో ఆపడం ఇంకా బిజినెస్ కార్ మీకు చెప్పాలనుకున్నాం కానీ ఏం కాదు. చెప్పండి, చెప్తే ఇంకోటి టైం మీరు చెప్పగలిగితే చెప్పండి, టైం సరిపోతుంది. నేను చూపి పెట్టుకున్నాను. అదే మీ ఇష్టం, మీరు వర్క్ చెప్పగలిగితే చెప్పండి. టైం 4 నుంచి నాకు సరిపోతుంది. సరిపోతుంది. నువ్వు 4 నుంచి అయినా సరిపోతుంది. 3:30 అయింది. 3:30 3:35 2 నిమిషాలు చెప్పించి పాస్ చేశారు. మెగ్నీషియా ఫాస్ఫారికం. మెగ్నీషియా ఫాస్ఫారికం 3x to 1000x. దీనిలో 3x నుంచి 1000x వరకు ఉంటాయండి. డ్యూరేషన్ 40 to 50 days, 40 నుంచి 50 రోజుల వరకు దీని యాక్షన్ ఉంటుంది. దీనిలో 6x వాడటం బెటర్. మేజం సోర. టెంపర్మెంట్ తేలికగా ఉత్తేజం ఉంది నర్వస్ పేషెంట్స్. థర్మల్ రిలేషన్షిప్ చిల్లీ పేషెంట్, చలిని సహించలేదు. పొటెన్సీ సోలర్ 30x లేదా పెద్ద పొటెన్సీలు మంచి ఫలితాలు ఇచ్చింది. వేడి నీటితో మెగ్నీషియా పాస్ ఇచ్చినట్లయితే బాగా పనిచేయండి. వేడి నీళ్ళతో కలిపించామనుకోండి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సోలా అంటే నొప్పి, ఈ నొప్పులకి 30x లేదా ఇంకా పెద్ద పొటెన్సీ కూడా ఇస్తే బాగుంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ది పెయిన్స్ ఆఫ్ మెగ్నీషియా పాస్. మెగ్నీషియా పాస్ అంటే ఫాస్ఫేట్ ఆఫ్ మ్యాగ్నీషియా. The pains of magnesium pass are at times almost intolerable. Sharp, cutting, boring, piercing, stabbing, shooting, stitching, lightning like in coming and going. ఈ లైట్నింగ్ కమింగ్ అండ్ గోయింగ్ ఇలాంటి దానిలో బెల్లరోనా అనే మెడిసిన్ కూడా లైట్నింగ్ లైక్ కమింగ్ అండ్ గోయింగ్ మెరుపులాగా వచ్చిపోవాలి. ఇంటర్మిటెంట్ బట్ నెవర్ బర్నింగ్. దే ఆర్ జనరల్లీ అకంపనీడ్ బై ఏ కన్స్ట్రక్టివ్ ఫీలింగ్. దీనిలో అన్ని రకాల నొప్పులు ఉన్నాయి. ఇంటాలరబుల్ భరించలేనంత. షార్ప్గా ఉంటాం. కట్టింగ్ కోసినట్లు ఉంటాం. బోరింగ్ తొలిచినట్లు ఉంటాం. పియర్సింగ్ గుచ్చినట్లు ఏదైనా ప్రవకంగా కుట్టినట్లు ఉంటాం. స్టాబింగ్ అంటే కత్తిపోటు, కత్తితో పొడిచినట్లు. షూటింగ్ పెయిన్స్. స్టిచ్చింగ్ పెయిన్స్. లైట్నింగ్ లైక్ ఇన్ కమింగ్ అండ్ గోయింగ్ మెరుపులాగా వచ్చిపోతూ ఉంటాయి. వీటిని ఎక్కువ మంది జనరల్గా లెక్చర్ మెరుపులాగా వచ్చి వెళ్ళిపోయింది, తగ్గిపోయింది, ఇంకా మళ్ళీ పట్టించుకోవాలి. దాన్ని కూడా మనం ఈ మెడిసిన్లో ఉంది. హోమియోపతిలో బెల్డోనాలో ఉంది. అసలు
ఇంటర్మిటెంట్, నొప్పి వచ్చి తగ్గి మళ్ళీ వస్తూ పోతూ ఉంటాం. బట్ నెవర్ బర్నింగ్. దే ఆర్ జనరల్లీ అకంపెనీడ్ బై ఏ కన్స్ట్రిక్టివ్ ఫీలింగ్. కన్స్ట్రిక్టివ్ అంటే మూడవ నరాలు, ఆ ఫీలింగ్తో కూడుకుని ఈ నొప్పులన్నీ ఉంటాయి. దే షిఫ్ట్ అబౌట్ ర్యాపిడ్లీ, యూజువల్లీ ఎఫెక్ట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ అండ్ కన్సిస్ట్ చీఫ్లీ ఇన్ క్రాంప్స్. దే షిఫ్ట్ అబౌట్ ర్యాపిడ్లీ, షిఫ్ట్ అవుతుంది. యూజువల్లీ ఎఫెక్ట్ ద రైట్ సైడ్ ఆఫ్ ద బాడీ. శరీరంలో కుడి చేతి వైపు ఈ నొప్పులు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అండ్ కన్సిస్ట్ చీఫ్లీ ఇన్ క్రాంప్స్. క్రాంప్స్ ఉన్నాయి కదా, క్రాంప్స్ అంటే ఈడుకులు, ఇలాగా లాగేసి అట్లా ఆపుతేను, అటువంటి క్రాంప్స్లో మనకి దీని ఉపయోగం. ఇట్ యాక్ట్స్ చీఫ్లీ ఆన్ ద రైట్ నర్వస్ అండ్ మజిల్స్. రైట్ సైడ్ నర్వస్ సిస్టంలో, మజిల్స్లో బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. విచ్ కంట్రాక్ట్ వెన్ దేర్ ఈజ్ ఏ డెఫిషియన్సీ ఆఫ్ దిస్ సాల్ట్. ఈ సాల్ట్ తగ్గడం వల్ల ఈ రైట్ సైడ్లో నర్వస్ సిస్టంలో, మజిల్స్లో ఈ నొప్పులు ఇవన్నీ ఉంటాయి. అండ్ కాజ్ క్రాంప్స్. ఈ సాల్ట్ తగ్గడం వల్ల ఈ కారణంగా క్రాంప్స్ వస్తాయి. కంట్రాక్షన్స్, కన్వల్షన్స్, కాలిక్స్, పారాలిసిస్, లోకోమోటర్ అటాక్సియా, రైటర్స్ క్రాంప్స్, న్యూరాలజిక్ టూతేక్. ఈ నరాలకు సంబంధించినటువంటి పంటిది, పళ్ళకు సంబంధించిన నరాలు. లాక్ జా, హిక్కప్, టెటానస్, కొరియా, పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ ఎక్సెట్రా. ఈ మెగ్నీషియం ఫాస్ఫేట్ మనం ఎక్కువగా ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్లో వాడతాం. మెన్సెస్ టైంలో ఆ రోజుల్లో, ఆ 5 రోజులు 4 రోజులు ఈ మందు జనరల్గా ఇండికేట్ అవుతూ ఉంటుంది. According to Stoessler, phosphate of magnesia is contained in blood corpuscles, muscles, brain, spinal marrow, nerves and teeth, and a deficiency in this salt causes the above named disturbances and pains. So ఇది ఎక్కడెక్కడ ఉందని చెప్తున్నారు. ఈ ఫాస్ఫేట్ ఆఫ్ మెగ్నీషియం అనేది బ్లడ్ కార్పస్కల్స్, రక్త కణాల్లో ఉంటుంది. మజిల్స్, కండరాల్లో ఉంటుంది. బ్రెయిన్లో ఉంటుంది. స్పైనల్ మ్యారో, స్పైన్లో ఉండేటటువంటి గుజ్జు దానిలో ఉంటుంది. నర్వస్ అండ్ టీత్, నరాల్లో ఉంటుంది, పళ్ళలో ఉంటుంది. ఫాస్ఫేట్ ఆఫ్ మెగ్నీషియం అనేది ఇన్ని చోట్ల ఉంటుంది. అండ్ ఏ డెఫిషియన్సీ ఇన్ దిస్ సాల్ట్, ఈ సాల్ట్ కనుక తగ్గినట్లయితే కాజెస్ ద అబవ్ నేమ్ డిస్టర్బెన్సెస్ అండ్ పెయిన్స్. ఈ నొప్పులకి ఇది తగ్గడం వల్ల నొప్పులు వస్తాయి. దే ఆర్ అగ్రవేటెడ్ బై మోషన్, బై కోల్డ్, డ్రాట్స్ ఆఫ్ ఎయిర్, కోల్డ్ విండ్, కోల్డ్ బేతింగ్. చూడండి ఇక్కడ దీనిలో ఇవన్నీ కూడా అగ్రవేషన్. చల్లదనం అనేది అగ్రవేషన్, వెచ్చదనం అనేది ఎమ్యులేషన్. దే ఆర్ అగ్రవేటెడ్ బై మోషన్, కదలిక, బై కోల్డ్, డ్రాట్స్ ఆఫ్ ఎయిర్, కోల్డ్ విండ్, కోల్డ్ బేతింగ్, ఇవన్నీ కూడా అగ్రవేషన్. బై అన్కవరింగ్ ద ఎఫెక్టెడ్ పార్ట్స్ ఎక్కడైతే ఈ బాధలు ఉన్నాయో దాన్ని కప్పకపోతే వీడికి ఇబ్బంది. కప్పితే హాయిగా ఉంటుంది. కప్పితే హాయిగా ఎందుకు ఉంటుంది? వెచ్చదనం హాయినిస్తుంది కాబట్టి. ఎప్పుడు కప్పామనుకోండి అప్పుడు హాయిగా లోపల వేడి ఉంటుంది, అందువల్ల ఆ వేడికి హాయి వస్తుంది. బై హార్డ్ ప్రెషర్, దే మే హ్యావ్ బీన్ బ్రాట్ ఆన్ ఫ్రమ్ స్టాండింగ్ ఇన్ కోల్డ్ వాటర్ ఆర్ లివింగ్ ఇన్ ఎ డ్యాంప్ హౌస్. They may have been brought on from standing in cold water. చల్లటి నీళ్ళలో కానీ నించున్నట్లయితే వీళ్ళకి ఉద్రేకం కలుగుతుంది, బాధలు ఉద్రేకిస్తాయి. ఆర్ లివింగ్ ఇన్ ఏ డ్యాంప్ హౌస్. డ్యాంప్ హౌస్ అంటే ఆ బేస్మెంట్స్లో ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది కదా, అలాంటివి వాటిలో ఉన్నట్లయితే వీళ్ళకి ఆ చల్లదనం వల్ల ఉద్రేకిస్తాయి.
దే ఆర్ ఎమిలేటెడ్ బై వార్మ్త్ అండ్ హీట్. వెచ్చదనం వీళ్ళకి హాయినిస్తుంది. బై హాట్ డ్రింక్స్, వేడి పానీయాలు తాగితే హాయిగా ఉంటుంది. బై హాట్ అప్లికేషన్, వెచ్చటి అప్లికేషన్ అంటే ఒక ఇది పెడతాను నేను, ఏదైనా డబ్బులు తగిలినప్పుడు కాపడం పెడతాను కదా, వేడి కాపడం వీళ్ళకి హాయిగా ఉంటుంది. హాట్ అప్లికేషన్. బై బెండింగ్ డబుల్, మాకు ఇలా ముందుకు వంగిపోతే వాళ్ళకి హాయినిస్తుంది. ఇన్ క్రాంప్స్ ఆఫ్ ద స్టమక్, ఈ పొట్టలో నొప్పి ఉంటుంది కదా, ఈ నొప్పి వల్ల వాళ్ళు బెండింగ్ డబుల్ ఇలా ముందుకు వంగితే ఆ ప్రెషర్ ఉంటుంది కాబట్టి నొప్పి ఉంటుంది కదా, వాళ్ళకి హాయిగా. బై బెండింగ్ డబుల్ ఆఫ్ ద స్టమక్, బై బెండింగ్ డబుల్ ఎమిలేషన్ ఇన్ క్రాంప్స్ ఆఫ్ ద స్టమక్. ఎమిలేషన్ బై లైట్ ప్రెషర్, లైట్ ప్రెషర్ కొద్దిగా కొంచెం చిన్నగా ప్రెస్ చేసినా నొక్కినా కూడా వీళ్ళకి హాయిగా ఉంటుంది. అదే హార్డ్ ప్రెషర్ గట్టిగా నొక్కామనుకోండి అగ్రివేషన్. కొద్దిగా స్థిమితంగా లైట్గా నొక్కితే హాయి ఉంటుంది, గట్టిగా నొక్కితే అగ్రివేషన్. ఇన్ బ్రీఫ్, ఒక్క పారాగ్రాఫ్లో ఈ డ్రగ్ మొత్తం చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి. క్రియేట్స్ అండ్ కంట్రోల్స్ ద వైట్ ఫైబర్స్ ఆఫ్ ద నర్వస్ అండ్ మజిల్స్. వైట్ ఫైబర్స్, ఈ దారాలు లాంటి నిర్మాణాలు ఉన్నాయి కదా, ఇవి నర్వస్ అండ్ మజిల్స్, కండరాల్లో ఉండనివ్వండి, నరాల సిస్టంలో ఉండనివ్వండి, ఈ వైట్ ఫైబర్స్ క్రియేట్స్ అండ్ కంట్రోల్స్ ద వైట్ ఫైబర్స్ ఆఫ్ ద నర్వస్ అండ్ మజిల్స్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ ఇన్ ఆల్ స్పాస్మోడిక్ కండిషన్స్. శరీరంలో ఎక్కడైనా సరే స్పాస్మోడిక్ కండిషన్స్, ఇది ఒక న్యూరాలజియాస్ అండ్ పెయిన్స్ ఆఫ్ స్పాస్మోడిక్ క్యారెక్టర్, డయేరియా విత్ ఫ్లాచులెంట్ కాలిక్ అండ్ క్రాంప్స్, menstrual colic, spasmodic retention of urine, spasmodic cough, whooping cough, spasmodic palpitation of the heart, chorea, epilepsy. వీటన్నిటి మీద ఈ మందు ఉపయోగపడుతుంది. మెగ్నీషియం ఫాస్ఫేట్ గురించి. మాలిక్యూల్స్ ఆఫ్ మెగ్నీషియం ఫాస్ఫేట్ ఆర్ found chiefly in the white fibers of the nerves and muscles. Nerves and muscles are composed of many strands of fibers of different colors, each one acting as a special telegraph wire, each one having a conductile power or special affinity for certain organic and inorganic principles and performing their varied functions through the operation of natural law. The white fibers seem to be controlled by the molecular action of the magnesium cell salt. The white fibers అన్నీ కూడా ఈ మెగ్నీషియం సాల్ట్ అనే దాంతో ఆపరేట్ చేయబడుతుంది. దానికి వీళ్ళకి ఈ వైట్ ఫైబర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే, దాని కారణంగా నొప్పులు వస్తే magnesium phosphate to problem. When a deficiency in the salt occurs, these white fibers contract and produce a condition called spasms or cramps. When a deficiency in the salt, ఈ magnesium phosphate అనే సాల్ట్ తగ్గినట్లయితే వైట్ ఫైబర్స్ కాంట్రాక్ట్ మూడోలాక్పోతుంది and produce a condition called spasms అంటే అనుకున్నాం కదా, లాగేస్తాయి. స్పాజమ్స్ ఆర్ క్రాంప్స్, ఇలా నరాలు లాగేసి అట్లా ఆగుతాయి, కాసేపు రిలీఫ్ అవుతుంది, అటువంటి క్రాంప్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సింప్లీ నేచర్స్ లా. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ సింప్లీ నేచర్స్ లాంగ్వేజ్. చూడండి ఇక్కడ చెప్పండి. అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ సింప్లీ నేచర్స్ లాంగ్వేజ్. ప్రకృతి మీకు చెప్పే భాష. లాగడం డ్రామ్స్ ఇవన్నీ ఇట్లా రావడం ప్రకృతి మీకు చెప్పే భాష అని చెప్పి. సేయింగ్ ఐ వాంట్ మోర్ మెగ్నీషియం ఫాస్ఫేట్, నాకు మెగ్నీషియం ఫాస్ఫేట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రకృతి తన భాషలో చెప్పడమే ఇది. అంటే
మెగ్నీషియం ఫాస్ వేసినట్లయితే వీళ్ళకి మళ్ళీ మామూలు అవుతారు. We can name the condition anything we wish. Names are of no consequence. That is, names of diseases are entities in biochemistry. ఈ వ్యాధుల పేర్లతో పని లేదు. ఈ సాల్ట్ తగ్గింది కాబట్టి ఏ బాధ, ఇలాంటి బాధ, ఏ బాధ వచ్చినప్పుడు కూడా ఈ మెగ్నీషియం ఫాస్ ఇస్తే తగ్గిపోతుంది. When a deficiency of magnesium phos occurs in the muscular tissue of the walls of the stomach, the white fibers drawn up, contract and reduce the cavity of the stomach. When a deficiency of magnesium phos తగ్గినట్లయితే occurs in the muscular tissue of the walls of the stomach, ఈ స్టమక్లో ఉండేటటువంటి స్టమక్ వాల్ కొంచెం గోడ ఉంటుంది కదా, దానిలో ఉండవలసిన ఈ వైట్ ఫైబర్స్, ఈ వైట్ ఫైబర్స్లో ఈ మెగ్నీషియం ఫాస్ అనే సాల్ట్ తగ్గినట్లయితే ఆ నరాలు లాగేస్తాయి. ది వైట్ ఫైబర్స్ డ్రాన్ అప్, ఇలా పైకి లాగేస్తాయి. కాంట్రాక్ట్ అండ్ రెడ్యూస్ ద క్యావిటీ ఆఫ్ ద స్టమక్, ఇవి నరాలు వైట్ ఫైబర్స్ ఇలా లాగేసేటప్పటికి ఆ స్టమక్లో టైట్నెస్ అయిపోయి ఆ లోపల ఉండేటువంటి ఖాళీ ప్రదేశం తగ్గిపోద్ది. Now, in order to meet this condition and prevent a collapse, gas is formed by a natural process from the material at hand and by expansion produces a counter force. Magnesium phosphate relieves such conditions almost instantly. Would such results be possible in the absence of the great law of cure? Supplying deficiencies. చూడండి ఇక్కడ, such conditions almost instantly. Would such results be possible in the absence of the great law of cure? Supplying deficiencies. హోమియోపతి గురించి ఇక్కడ చెప్తారు. ఆబ్సెన్స్ ఆఫ్ గ్రేట్ లా ఆఫ్ క్యూర్, ఇక్కడ తగ్గిన మెగ్నీషియం ఫాస్ఫేట్ అనేది తగ్గిన దాన్ని పూరించడం లా ఆఫ్ క్యూర్. ఆ క్యూర్లో సాధ్యమేనా అని క్వశ్చన్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ మెగ్నీషియం ఫాస్ సప్లై చేయాలి, సప్లైయింగ్ డెఫిషియన్సీస్ అవి సప్లై చేయాలి అని చెప్తారు. ది ఓన్లీ ఎగ్జెప్షన్ టు దిస్ రూల్ ఆఫ్ సప్లై క్యూర్స్ బై అడ్మినిస్టరింగ్ దిస్ రెమెడీ ఈజ్ where the blood has furnished calcium phosphate as a substitute in an effort to supply the deficiency. ఈ తగ్గినటువంటి ఈ సాల్ట్ని ఇవ్వడే మార్గం ఈ మెగ్నీషియం ఫాస్ఫేట్ ఇస్తేనే మనకి చక్కగా క్యూర్ వస్తుంది. ఫర్నిష్డ్ కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం ఫాస్ఫేట్ క్యాల్కేరియా ఫాస్ఫేట్ అది కూడా తగ్గినప్పుడు అది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫర్ట్ టు సప్లై ద డెఫిషియన్సీ తగ్గినట్లయితే దాన్ని కూడా ఇవ్వాలి. కాల్షియం ఫాస్ఫేట్ మోర్ నియర్లీ కరెస్పాండ్స్ టు మెగ్నీషియం ఫాస్ఫేట్ దాన్ ఎనీ అదర్ సాల్ట్. ఈ మెగ్నీషియం ఫాస్ఫేట్ ఉంది కదా, మెగ్నీషియం ఫాస్ఫారికా, దీనికి దగ్గరగా క్యాల్కేరియా ఫాస్ఫారికా కూడా లక్షణాలు మీట్ అవుతూ ఉంటాయి. ఈ మెగ్నీషియం ఫాస్కి క్యాల్కేరియా ఫాస్ ఉన్నంత దగ్గరగా లక్షణాలతో ఇంకో మెడిసిన్ ఏది లేదు అని చెప్తున్నాను. Therefore, when magnesium phosphate does not act very promptly, calcium phosphate should be given. మెగ్నీషియం ఫాస్ లక్షణాలు మనకు కనబడుతున్నాయి. మెగ్నీషియం ఫాస్ ఇచ్చాము, అక్కడ తగ్గలేదు, అప్పుడు కాల్షియం ఫాస్ ఇస్తే తగ్గుతుంది. కాల్షియం ఫాస్ ఖచ్చితంగా ఇవ్వాలి. In order that the chain of molecules may be completed in both of the disturbed salts. In order that the chain of molecules, ఈ molecules చిన్న చిన్న కణాలు, సెల్ కంటే ఇంకా చిన్న molecules కూడా, molecules may be completed in both of the disturbed salts. ఈ salts తగ్గిన వాటిని ఈ molecule స్థాయిలో నుంచి మళ్ళీ ఇది ఇవ్వడంతో మళ్ళీ మామూలు మెగ్నీషియం ఫాస్ ఇవ్వాలి. అది వర్క్ చేయకపోతే కనుక క్యాల్కేరియా ఫాస్ ఇవ్వాలి. ఈ రెండుతో అక్కడ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ది వండర్ఫుల్ క్యూరేటివ్ ఏజెంట్ ఈజ్ ద ట్రూ యాంటీస్పాస్మోడిక్ రెమెడీ. ఇట్ హ్యాస్
cases of chorea or Vitas dance in from 2 to 4 weeks. కొరియా అంటే ఈ నరాలు ఇలా వీళ్ళు కదిలిపోతుంటాయి కదా, అప్రయత్నంగా కదులుతాయి. విటస్ డ్యాన్స్ కూడా అలాంటిదే. చిన్నపిల్లల వాళ్ళ నరాలు వాళ్ళ స్వాధీనంలో ఉన్నాయి, ఒక డ్యాన్స్ చేసినట్టే కదులుతుంటాయి. ఇన్ ఫామ్ 2 or 4 weeks, 2 కానీ 4 వారాల్లో కానీ ఈ ముందు ఇచ్చినట్టయితే వాళ్ళ సెట్ అయిపోతారు. For all heart troubles, so called caused by a distension of the cardiac portion of the stomach and thus interfering with the action of the heart, it is the sovereign remedy. For all heart troubles అన్నింటిలో కూడా ఈ మందు ఇవ్వచ్చు. సావరిన్ మెడిసిన్ అంటున్నారు. సావరిన్ అంటే చక్రవర్తి, అంటే అన్నిటికంటే ముందు నిలబడేటువంటి మందు. వర్స్ బై అగ్రవేషన్ అనమాట. చల్లదనము, చలిగాలి, స్పర్శ వలన, కదలిక వలన, రైట్ సైడ్ ఇదంతా అగ్రవేషన్. ఎమిలరేషన్ వెచ్చదనము, మెల్లగా నొక్కుట వలన, శరీరం వంచుట వలన, వీటి వలన హాయిగా ఉంటుందన్నమాట. వీళ్ళకు ఉండే సిమ్టమ్స్ హాయినిస్తాయి. కొన్ని మెగ్నీషియం ఫాస్ లోపం వల్ల ఈ నొప్పులు, క్రాంప్స్ ఇవన్నీ వస్తాయి. తర్వాత మెన్స్ట్రుయేషన్, బయట అయినప్పుడు వచ్చే నొప్పుల మీద కూడా దీనిలో లక్షణాలు బాగా ఉన్నాయి. అందువల్ల ఈ మందు వాటన్నిటిని తగ్గిస్తుంది. వాద సెలవనాలలో మెగ్నీషియం ఫాస్ ఒక అమూల్యమైన మందు. ఈ మెగ్నీషియం ఫాస్ అనేది అమూల్యమైన మందు అని చెప్తున్నారు. నరముల నొప్పిని మరియు కంపములను తగ్గించి మందు. యాంటీ న్యూరాలజిక్ మెడిసిన్, నరాలకు సంబంధించిన నొప్పుల్ని ఇది తగ్గిస్తుంది. కంపాలు అంటే స్పాస్మోడిక్, యాంటీ స్పాస్మోడిక్ మెడిసిన్గా కూడా ఇది పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా నాడుల, కండరాల తెల్లని తంతువులలో ఉంటుంది. ఇందా చెప్పాను కదా, వైట్ ఫైబర్స్, వైట్ మ్యాటర్, వైట్ ఫైబర్స్. ఈ వైట్ ఫైబర్స్లో ఎక్కువగా ఉంటుంది. తర్వాత బ్రెయిన్లో గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఉంటుంది. ఈ వైట్ మ్యాటర్లో ఇది ఉంటుంది బ్రెయిన్. మెదడు, ఎముకలు, వెన్నుపాము, దంతములు, రక్తకణములను కూడా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇంగ్లీష్లో ఎంతగా చదివినా వచ్చింది, మళ్ళీ తెలుగులో చెప్తున్నాను 1-2 సార్లు. మెదడు, ఎముకలు, వెన్నుపాము, దంతములు, రక్తకణములను కూడా ఉంటుంది. ఈ లవణం తక్కువైనప్పుడు నరములందు, కండరములందు తీవ్రముగ నొప్పులు వస్తాయి. అనిచ్ఛాపూర్వకంగా అంటే మన కోరికతో సంబంధం లేకుండా అనిచ్ఛాపూర్వకముగా, బాధాకరముగా కండరాలు దగ్గరకు ముడుచుకొని పోవు. క్రాంప్స్ అని చెప్పాను ఇందాక, ఇలా ముడుచుకోవాలి. అప్పుడు చాలా బాధ ఉంటుంది. క్రాంప్స్ కథలు ఇట్లాగా కొంతమందిలో క్షణాల్లో, నిమిషాల్లో, సెకండ్లో కొంచెం కొన్ని ఎక్కువ రోజులు అట్లా వస్తున్నాయి. ఇంకా ఈసారి పడిపోతుంది కదా, ఆ తగ్గే కొద్ది నిమిషాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ నిమిషాల్లో వాడికి ఎంత బాధగా ఉంటుందో. ఇది జనరల్గా ఎక్కువగా పిక్కల్లో వస్తుంది క్రాంప్స్. తర్వాత వేళ్ళు, చేతి వేళ్ళు, కాలి వేళ్ళు, టోయిస్లో వస్తుంది, ఫింగర్స్లో వస్తుంది. అలాగొచ్చి అలా ఆగితే ఈ టెన్కి కూడా పిక్కల్లో వచ్చింది ఇంకా ఎక్కువ బాధాకరంగా ఉంటుంది. దీని లోపం వలన తిమ్మిర్లు, శూల, పార్శ్వపు నొప్పులు, పక్షవాతము రావచ్చు. ఈ మెగ్నీషియం ఫాస్ఫేట్ తగ్గడం వల్ల తిమ్మిర్లు, శూల అంటే నొప్పి, పార్శ్వపు నొప్పులు, పక్షవాతం వస్తాయి. స్పాజమ్స్ పొర్లు,
పొరులకు ఇతర నాడీ సంబంధ వ్యాధులకు ఈ మందు అద్భుతంగా ఉపయోగపడుతుంది. నాడీ సంబంధ వ్యాధులు, పొరులు, వీటి మీద ఈ మందు ఉపయోగం. నొప్పులు ఆకస్మికంగా మెరుపు తీగవలు వచ్చి పోతుండను. నొప్పులు సడన్గా ఒక మెరుపు మెరిసినట్టుగా అలా వచ్చి స్ట్రైక్ అయిపోయి మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. తగ్గడం కూడా అలాగే తగ్గుతుంది స్పీడ్. ఈ నొప్పులు వేడి వలన, ఒత్తిడి వలన తగ్గును. ఎల్లప్పుడూ కండరముల వణుకుతో కూడిన పక్షవాతం వచ్చి పక్షవాతంలో ఈ ట్రంబ్లింగ్ వచ్చినట్లయితే కండరంలో వణుకుతో కూడిన పక్షవాతమును, ఋతుశూల వంటి సలుపును మానుతుంది. సన్నని శరీరము, మంచి దేహఛాయ, నరముల నిస్త్రాణ చెందిన వారికి బాగా పనిచేయదు. వీళ్ళ ఫిజికల్ మేకప్ సన్నని శరీరము, మంచి దేహఛాయ, నరముల నిస్త్రాణ చెందిన వారికి బాగా పనిచేయదు. కుడి ప్రక్క అవయముల బాధలకు బాగా పనిచేయదు. రైట్ సైడ్ మెడిసిన్. తరుణ మరియు దీర్ఘకాల వ్యాధులంటూ జీవశక్తి లేక నీరసముతో శక్తిహీనుడై కూర్చున్నట్టు కష్టముగా ఉండను. అక్యూట్ డిసీజ్లో కానీ క్రానిక్ డిసీజెస్లో కానీ జీవశక్తి బాగా తగ్గిపోయి నీరసం వచ్చేసి ఆ నీరసంతో శక్తిహీనుడే, శక్తి లేక కూర్చునే శక్తి కూడా లేకుండా అయిపోతాడు. కూర్చోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఈ మెగ్నీషియా పాస్ ఇస్తే మనకి ఉపయోగం. చాలక నాడుల మీద బాగా పనిచేయదు. క్యాల్కేరియా పాస్ మెగ్నీషియం ఫాస్ఫేట్కు మిగతా లవణాల కన్నా దగ్గర సంబంధం ఉంటుంది. లక్షణముల ప్రకారం దీనిని ఇచ్చినా కూడా పనిచేయని కేసుల్లో క్యాల్కేరియా పాస్ను వాడవలను. చూడండి, మెగ్నీషియా పాస్ ఇండికేట్ అవుతుంది. మెగ్నీషియా పాస్ ఇచ్చాము, కొన్నాళ్ళు ఇస్తూనే ఉన్నాము, తగ్గలేదు వాటికి ఏమి. అలాంటి సందర్భంలో క్యాల్కేరియా పాస్ ఇవ్వాలి. దీనిని వేడి నీటితో వాడిన బాగుగా పనిచేయండి. మెగ్నీషియా పాస్ని వేడి నీళ్ళతో కలిపిస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఈ మెగ్నీషియా పాస్ అనేటటువంటిది ఈ సాల్ట్ చేసే పని చూడండి. మెగ్నీషియా పాస్ ఆల్బుమిన్తో కలిసి ఆక్సిజన్ సహాయంతో తెల్ల తంతువులను తయారు చేసుకుంటుంది. వైట్ ఫైబర్స్ అని చెప్పాను కదా, వైట్ ఫైబర్స్లో ఇది ఉంటుంది అని చెప్పి, అలాగే ఆ వైట్ ఫైబర్స్ని రీకన్స్ట్రక్ట్ కొత్తవి కూడా తయారు చేసుకోండి. ఆల్బుమిన్, మెగ్నీషియా పాస్, ఆల్బుమిన్, ఆక్సిజన్ ఇది కలిసి తయారు చేసుకుంటుంది. తయారు చేసే ప్రక్రియలో ఈ మెగ్నీషియా పాస్ ఉపయోగపడుతుంది. మెగ్నీషియా పాస్ తక్కువైనప్పుడు ధాతువు అంటే టిష్యూస్. ఈ టిష్యూస్ ఎక్కడివి? టెండాన్స్, లెగమెంట్స్, కిడ్నీస్ మొదలైన వీటిల్లో ఉండేటువంటి టిష్యూలు. ఈ టిష్యూలు తక్కువైనప్పుడు కాల్షియం స్థాయి పెరుగును. చూడండి, మెగ్నీషియా పాస్ తక్కువైంది, అప్పుడు కాల్షియం లెవెల్ పెరుగుద్ది అంటాడు. ఇప్పుడు మనకి ఈ టెస్ట్ చేయించినప్పుడు కాల్షియం ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇలా చూస్తారు కదా. కాల్షియం పెరిగింది అంటే మెగ్నీషియా పాస్ అక్కడ తగ్గినట్టు లెక్కేసుకోవాలి. ఈ టెస్టులు మనకి ఆ విధంగా ఉపయోగపడతాయి. అంటే కాల్షియం పెరిగింది అన్నప్పుడు మెగ్నీషియా పాస్ మనం ఇస్తే రెండు బ్యాలెన్స్ చేయడానికి అవకాశం ఉంది. మెగ్నీషియా పాస్ తక్కువైనప్పుడు ధాతువులలో కాల్షియం స్థాయి పెరుగును. ఈ ధాతువులు టిష్యూస్ ఎక్కడ? టెండాన్స్, లిగమెంట్స్, కిడ్నీస్ మొదలైన వాటి. ఫాస్ఫటేజ్, జునోలేజ్ అను ఎంజైముల చైతన్యమును పెంచును. ఈ రెండు ఎంజైములు వాటి యొక్క చైతన్యాన్ని, వాటి యాక్షన్ని పెంచుతుంది. దీని లోపం వలన కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో చేరి వాటి లోపలి పొరలను నిల్వ ఉండి గట్టిపడినట్లు చేయును. చూడండి, ఇప్పుడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది అని ఈ రిపోర్ట్లు ఇప్పుడంతా చూస్తున్నారు కదా. ఈ కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాల్లో చేరి, ఈ పెరిగిన కొలెస్ట్రాల్ బ్లడ్ వెసల్స్లో చేరి వాటి లోపలి పొరలను నిల్వ ఉండి, ఈ లోపల ఈ బ్లడ్ వెసల్స్లో చేరి అక్కడ నిల్వ ఉండి గట్టి పడినట్లు చేయును.
ఈ కొలెస్ట్రాల్ గట్టిపడేలాగా చేస్తుంది. అప్పుడు మెగ్నీషియా ఫాస్ లోపం వల్ల ఇది జరుగుతుంది. అక్కడ కొలెస్ట్రాల్ ఈ రక్తనాళాల్లో చేరి అక్కడ ఆగుతుంది ఎందువల్ల అనుకుంటాం కదా, దానికి కారణం చెప్తున్నాడు. మెగ్నీషియా ఫాస్ అనే సాల్ట్ తగ్గడం వల్ల ఇది జరుగుతుంది. మనం మెగ్నీషియా ఫాస్ ఇచ్చినట్లయితే మళ్ళీ కొంచెం లాభం. దీని మూలంగా రక్త ప్రవాహం మనకు అడ్డంకులు ఏర్పడుతుంది. ఇక్కడ కొలెస్ట్రాల్ ఆగిపోతుంది కదా, అడ్డంకులు ఏర్పడుతుంది. ఇది బహుళ ఉపయోగం గల మందు ఫాలిక్ క్రెస్ట్. దీనిని వేడి నీటితో ఇచ్చిన బాగా పనిచేయదు. చూడండి, ఈ కొలెస్ట్రాల్ చేరి ఈ రక్తనాళాలు ఆగి బ్లడ్ సప్లై సరిగా అవ్వక తగ్గిపోయి అటాక్ వస్తుంది కదా, హార్ట్ అటాక్. ఆ హార్ట్ అటాక్ రాకుండా ఉపయోగపడడానికి ఈ మెగ్నీషియా ఫాస్ మనం వాడితే ఉపయోగపడుతుంది. ఎక్కడదా పనిచేసింది చూడండి ఈ మెడిసిన్. చిన్న మెగ్నీషియా ఫాస్ సాల్టే కదా అనుకుంటాం. ఈ సాల్ట్ లోపం వల్ల హార్ట్ అటాక్ దాకా మనకి వెళ్తుంది. ఈ మెగ్నీషియా ఫాస్ మనం ఇచ్చినట్లయితే వాళ్ళలో అలాంటి ప్రాబ్లం రాకుండా ఈ కొలెస్ట్రాల్ అక్కడ ఆగకుండా సెట్ అయిపోయి వెళ్ళిపోతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ చేరుతుంది. చేరినందువల్ల అక్కడ ఆగుతుంది, కొంచెం గట్టి పడుతుంది. ఆ గట్టి పడడం క్లాట్ లాగా అవడం వల్ల ఈ బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. హార్ట్కి చేరాలి కదా, బ్లడ్ తగ్గిపోతుంది. అప్పుడు హార్ట్ అటాక్ అనేది అదే కదండి. ఈ కొలెస్ట్రాల్ నిలవ ఉండి అక్కడ ఆగిపోవడానికి మెగ్నీషియా ఫాస్ అనే సాల్ట్ లోపం అది తగ్గడం వల్ల జరుగుతుంది అని చెప్తున్నారు. ఈ మెగ్నీషియా ఫాస్ అనే సాల్ట్ తగ్గడం వల్ల జరుగుతుంది కాబట్టి మెగ్నీషియా ఫాస్ మనం వాడినట్లయితే వీళ్ళలో ఆ ప్రాబ్లం లేకుండా బయటపడతారు. మైండ్ సిమ్టమ్స్. రోగికి జ్ఞాపక శక్తి ఉండదు, మొద్దుగా ఉండి సరిగా ఆలోచించలేడు, శారీరక మరియు మానసిక శ్రమకు అయిష్టత చూపును, ఎల్లప్పుడూ తన బాధల గురించి దుఃఖించుచున్నది, ఎప్పుడు కూడా తన బాధల గురించే ఆలోచించి బాధపడుతూ ఉంటాడు. రోగి నిశ్శబ్దంగాను లేక తనలో తాను మాట్లాడుకుంటుంది. నిశ్శబ్దంగానే ఉంటాడు, లేకపోతే తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటాడు. మానసిక లక్షణాలలో క్యాలిఫాస్తో ఎక్కువ సంబంధం ఉండటం వలన ఈ రెండింటిని మార్చి ఇచ్చిన ప్రయోజనం ఎక్కువగా ఉన్నాను. ఇక్కడ మెగ్నీషియా ఫాస్ ఇండికేట్ అయిందండి, అలాగే క్యాలిఫాస్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ రెండు మనకి ఇండికేట్ అవుతున్నప్పుడు కొన్నిసార్లు అది కొన్ని రోజులు ఇది అలా మార్చి ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. లేదంటే ఓ పూట అది ఓ పూట ఇది అట్లా కూడా ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. అలా చేయడం వల్ల ప్రయోజనం ఇంకా ఎక్కువగా ఉంటుంది. Illusions of the senses and mental disorders. It suits patients who are tired, languid, lean, thin, exhausted, of a highly nervous temperament, whom an attack of sickness prostrates greatly and is accompanied sometimes with abundant perspiration. In brain diseases, it is advisable to alternate it with Calipaz. Calipaz అనేటిది నరాలకు సంబంధించిన మందు అని చెప్పుకున్నాం. ఈ నరాలకు సంబంధించి మనం క్యాలిపాస్ సెలెక్ట్ చేసి ఇస్తుంటాం. ఈ మెగ్నీషియా ఫాస్ కూడా ఇక్కడ ఉపయోగపడుతుంది. ఇన్ బ్రెయిన్ డిసీజెస్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు ఆల్టర్నేట్ ఇట్ విత్ క్యాలిపాస్. క్యాలిపాస్ని దీన్ని ఆల్టర్నేట్ చేస్తూ మార్చి ఇస్తూ ఉండడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. విచ్ యాక్ట్స్ ఆన్ ద గ్రే నర్వస్ ఫైబర్స్ వేర్ magnesium phosphate acts on the white nerve fibers. చూడండి, క్యాలిఫాస్ అనేది గ్రే మ్యాటర్ మీద పనిచేస్తుంది, ఇదేమో వైట్ మ్యాటర్ మీద పనిచేస్తుంది మెగ్నీషియా. అందువల్ల మెదడులో మనకు వచ్చేటువంటి గ్రే మ్యాటర్ సమస్యలకి వైట్ మ్యాటర్ సమస్యలకి రెండుకి ఒకటి ఇచ్చినందువల్ల రెండు నయమైపోతుంది. చూసారండి ఈ సాల్ట్స్లో ఎంత మహత్యం ఉందో. లోపలికి సబ్జెక్ట్లోకి వెళ్తే కానీ మనకు కొంత మ్యాటర్ అర్థం కాదు. మొన్న మామూలుగా టిష్యూ సాల్ట్స్ ఏముందిలే అని అనడం జరుగుతూ ఉంది.
వీటిలో ఉన్న మ్యాటర్ ఇంత డీప్గా ఉంది. తర్వాత గైడింగ్ సిమ్టమ్స్ అండ్ ఇండికేషన్స్. హెడేక్. ద హెడేక్ బిగిన్స్ ఇన్ ద ఆక్సిపుట్, నేప్ ఆఫ్ ద నెక్ అండ్ ఎక్స్టెండ్స్ ఓవర్ ద హెడ్. ఇదే లక్షణం హోమియోలో, సాంగ్వినేరియాలో, సైలిషియాలో కూడా ఉంది. నెర్వస్ హెడేక్స్ విత్ స్పార్క్స్ బిఫోర్ ద ఐస్. నెర్వస్ హెడేక్స్ విత్ స్పార్క్స్ బిఫోర్ ద ఐస్. కంటి ముందు ఈ మెరుపులు కనిపిస్తున్నట్లయితే ఈ మెగ్నీషియా ఫాస్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. హెడేక్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ ఆర్ ఫ్రమ్ ఓవర్ స్టడీ ఆర్ థింకింగ్ ఆర్ మెంటల్ ఎమోషన్స్. It is generally worse from 10 to 11 a.m. and 4 to 5 p.m. and is relieved by warmth and light pressure. The pains are of a shooting, darting, cutting, shifting and intermittent character and increased by hard pressure and cold air, always relieved by the application of warmth. తలనొప్పి చెప్పాడు. హెడేక్ ఆఫ్ స్కూల్ గర్ల్స్, స్కూల్ పిల్లల్లో తలనొప్పి వచ్చినట్లయితే ఆర్ ఫ్రమ్ ఓవర్ స్టడీ, బాగా ఎక్కువసేపు స్టడీ చేసి చదివినటువంటి వాళ్ళలో, ఆర్ థింకింగ్ బాగా ఎక్కువగా ఓవర్ థింకింగ్ ఆలోచించిన వాళ్ళలో, మెంటల్ ఎమోషన్ మానసికంగా వాళ్ళ ఎమోషన్స్కి గురైనట్టు అప్పుడు ఎక్కువ. ఇట్ ఈస్ జనరల్లీ వర్స్ ఫ్రమ్ 10 to 11 a.m. ఇది అగ్రివేషన్ టైం చూడండి, టైం కాదండి. మెగ్నీషియా ఫాస్ చెప్పేది క్యాలిఫాస్ గురించి అక్కడ ఆ బిట్ వరకు, ఆ సిమ్టమ్ వరకు. ఆ సిమ్టమ్ మెగ్నీషియా ఫాస్తో కూడా క్యాలిఫాస్ ఇవ్వాలని అది చెప్పాను. ఇదంతా మెగ్నీషియా ఫాస్ గురించి మనం చెప్తున్నాం. దీనిలో అగ్రివేషన్ టైం 10 to 11 a.m. తర్వాత 4 to 5 p.m. అండ్ ఈజ్ రిలీవ్డ్ బై వార్మ్త్. వెచ్చదనం వల్ల వీళ్ళకి ఈ తలనొప్పి రిలీవ్ వస్తుంది. అండ్ లైట్ ప్రెషర్, కొంచెం లైట్గా ప్రెస్ చేసినట్లయితే వీళ్ళకి హాయిగా ఉంటుంది. ది పెయిన్స్ ఆర్ ఆఫ్ ఎ షూటింగ్. ఈ పెయిన్స్ తలలో ఉండే తలనొప్పులు ఎలా ఉండదు, షూటింగ్ పెయిన్స్, డార్టింగ్ పెయిన్స్, కటింగ్ పెయిన్స్, షిఫ్టింగ్ పెయిన్స్ అండ్ ఇంటర్మిటెంట్ క్యారెక్టర్ అండ్ ఇంక్రీజ్డ్ బై హార్డ్ ప్రెషర్. ఇప్పుడు లైట్ ప్రెషర్ వల్ల హాయిగా ఉంటుంది అన్నాం, గట్టిగా నొక్కితే ఇంక్రీజ్డ్ బై హార్డ్ ప్రెషర్, గట్టిగా నొక్కితే ఈ తల మళ్ళీ కూర్చు. కొంచెం లైట్గా ప్రెస్ ఇస్తేనేమో హాయిగా ఉంటుంది, గట్టిగా ప్రెస్ చేసామనుకోండి ఇంకా అప్పుడేమో మళ్ళీ వర్స్ అవుతుంది. అండ్ కోల్డ్ ఎయిర్ ఆల్వేస్ రిలీవ్డ్ బై, కోల్డ్ ఎయిర్ చల్లటి గాలి కూడా వీళ్ళకి అగ్రివేషన్. ఆల్వేస్ రిలీవ్డ్ బై ద అప్లికేషన్ ఆఫ్ వామ్. ఎప్పుడు కూడా వీళ్ళకు ఉండే ఏ నొప్పులైనా సరే, ఏ బాధలైనా సరే, ఈ మెగ్నీషియం సాల్ట్ తగ్గినప్పుడు వస్తే వీళ్ళల్లో అప్లికేషన్ ఆఫ్ వామ్, వెచ్చదనం వీళ్ళకి హాయినెస్. చూడండి, ఈ మెన్స్ట్రువల్ టైంలో కానీ ఎప్పుడైనా సరే నొప్పులు ఉన్నాయి అంటే, వెచ్చదనం హాయిగా ఉంది అంటే మెగ్నీషియం ఫాస్ ఇవ్వాలి. హెడేక్ ఎవ్రీ ఈవినింగ్ at 10 o'clock. Headache with chilly sensation along the spine, trembling and involuntary shaking of the head. ఇంతవరకు ఈ సిమ్టమ్, ఇంతవరకు క్యాలిఫాస్పారికం కూడా ఉందండి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా యాక్సిడెంట్ ఉంది. ఎపిలెప్సీ ఫ్రమ్ ఎనీ కాజ్, ఫ్రమ్ విసియస్ హ్యాబిట్స్, ఇల్యూజన్స్ ఆఫ్ ద సెన్సెస్, డల్నెస్ ఆఫ్ ద ఇంటలెక్ట్ ఆఫ్టర్ హెడేక్. ఈ తలనొప్పి వచ్చిన తర్వాత వీళ్ళ తెలివితేటలు మందగిస్తాయండి. అటువంటి సందర్భంలో కూడా ఇది ఒకటి. స్కాల్ప్ ఫీల్స్ రఫ్, మచ్ డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. స్కాల్ప్ ఫీల్స్ రఫ్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ ఐ సింప్టమ్స్. డబుల్ విజన్, స్పార్క్స్ అండ్ కలర్స్ బిఫోర్ ద ఐస్, dropping of eyelids, headache or vertigo from optical defects, headache with increased flow of tears, optical illusions, neuralgic pains in the eyes, neuralgia over right eye worse at 11 a.m. Aggravation 10 to 11 a.m. చెప్పాను కదా. neuralgia over right eye worse at 11 a.m. Spasmodic twitching of the eyelids, squinting,
squinting. Magnesia phos should be used externally and internally in most diseases of the eye. Will act better if applied hard. Great pain in the eyes with flow of tears. Requires natrum more. ఈ నీళ్ళు కారుతున్నాయి కళ్ళల్లో అన్నప్పుడు నేట్రమ్ మోర్ కూడా ఉపయోగపడుతుంది. డల్నెస్ ఆఫ్ సైట్ ఫ్రమ్ వీక్నెస్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్. డల్నెస్ ఆఫ్ సైట్ ఫ్రమ్ వీక్నెస్ ఆఫ్ ద ఆప్టిక్ నర్వ్. వీళ్ళు వెలుతురు చూడలేరు, కళ్ళను కొద్దిసేపు ఉపయోగించో అలసట నొందుతారు, కనుగుడ్లు అప్రయత్నముగా ఆకస్మికంగా కలుచుండును. ఇయర్స్ intermittent spasmodic nervous pain in the ears which are relieved by warmth and increased by cold air or washing face in cold water. Dullness of hearing, otolgia, deafness caused by the weakness of the auditory nerves in fibers. A very good remedy in complaints of the internal ear. ఇంటర్నల్ ఇయర్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ మీద ఇది చాలా మంచి మందు. నాడీ సంబంధమైన చెవిపోటు విడిచి వచ్చుచుండను, వేడిమి వలన తగ్గును, చల్లదనం వలన ఎక్కువ ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈ మెగ్నీషియా వాస్ ఉపయోగం. తర్వాత నోస్, ఆల్టర్నేట్ స్టఫ్డ్ అప్ నోస్ అండ్ గ్రేట్ ఫ్లో ఫ్రమ్ ద నోస్, స్మార్టింగ్ అండ్ డ్రా ఫీలింగ్ ఇన్ లెఫ్ట్ nostril, loss of sense of smell or perversion of smell, cold in the head, alternately dry and loose. పడిసం చేయకపోయినను లేక ముక్కు దిబ్బడ లేకున్నను వాసన తెలియదు, వాసనలు తెలియదు. పడిసం చేయకపోయినా జలుబు లేదు అయినా వాసన తెలియదు, ముక్కు దిబ్బడ లేదు అయినా కూడా వాసన తెలియదు. అటువంటి పరిస్థితుల్లో మనం మెగ్నీషియా ఫాస్ ఇవ్వాలి. ఫేస్, intermittent neuralgia, spasmodic, lightning like shooting, darting pains with swelling in the face and supraorbital region. supraorbital region అంటే ఈ కన్ను లోపల ఉంటుంది కదా హోల్, supraorbital region. టిక్, Dolarex, works from touch on the course of the nerve. Neuralgia of the upper jaw, pains on opening the mouth. Locked jaw, hydrova on upper lip. Boring pain over the right eye, spreading to the whole right side of the face. తొలిచినట్టు ఉండే నొప్పి, బోరింగ్ పెయిన్ ఓవర్ ద రైట్ ఐ, ఈ కుడికంటు పై భాగంలో మొదలై స్ప్రెడ్డింగ్ టు ద హోల్ రైట్ సైడ్ ఆఫ్ ద ఫేస్, కుడివైపు ఉండే ఫేస్ మొత్తం ఆక్రమిస్తుంది. ఆల్ దీస్ పెయిన్స్ విత్ ద యూజువల్ అగ్రవేషన్ ఫ్రమ్ cold air and touch and relieved by warm application, by warmth and in a warm room. Affected side of the face is tender. Mouth, the tongue is either slightly coated yellow or clean in diarrhea, however it is white. Tongue, the tongue is either slightly coated yellow, light yellow or clean గానే ఉంటుంది, లైట్ yellow అయినా ఉంటుంది టంగ్ కోటింగ్. ఇన్ డయేరియా, ఈ డయేరియా వచ్చిన సమయంలో ఇన్ డయేరియా హవెవర్ ఇట్ ఈజ్ వైట్, తెల్లగా ఉంటుంది డయేరియా. బ్యాడ్ టేస్ట్ ఇన్ ద మౌత్, టేస్ట్ ఆఫ్ సవర్ బ్రెడ్ ఎస్పెషల్లీ ఆన్ వేకింగ్ ఎట్ నైట్. మౌత్ వెరీ సోర్, making eating difficult. Mouth full of water, tasting like potato water. Spasmodic stammering, begins speaking with the teeth closed and speaks slowly. Locked jaw, spasmodic twitching of mouth and lip, convulsive twitchings of the angles of the mouth.
యాంగిల్స్ అర్థమవుతుంటే నోటి మూలల వద్ద అదుర్చుండును, కదవుల మూలల వద్ద చీలికలు ఉండును, మాటలు నత్తిగాను నెమ్మదిగాను. స్టామరింగ్ అని చెప్పాను కదా, స్టామరింగ్ అంటే నత్తి, మాటలు నత్తిగాను నెమ్మదిగాను ఉంటాయి. క్రింది దవడ కీలు వద్ద కండరము బాధతో ముడుచుకుంటుంది. టీత్ చిన్నపిల్లలకు పళ్ళు వచ్చినప్పుడు కలుగు మూర్ఛకు బాగా పనిచేయదు. పిప్పి పళ్ళు నింపుడు పళ్ళతో వచ్చు నొప్పిని, సలుపును మాన్పును. పిప్పు పళ్ళు ఉన్నప్పుడు వచ్చే బాధ తగ్గిస్తుంది. నింపుడు పళ్ళు మనం సిమెంట్ పెడతా ఉంటాం కదా, ఫిల్లింగ్ చేస్తాం. ఆ ఫిల్లింగ్ పెట్టిన తర్వాత కూడా బాధలు వస్తే, నిప్పులు పడుతుంటే ఈ మెగ్నీషియం ఫాస్ చేస్తే తగ్గుతుంది. ఈ బాధలు వేడిమి వల్ల తగ్గును. వీళ్ళకి హాట్ అప్లికేషన్, వేడి నీళ్ళు కానీ ఏమైనా తగిలినాయి అనుకోండి, వేడి డ్రింక్స్ కానీ హాయిగా ఉంటుంది అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో ఈ మందు పనిచేస్తుంది. ఈ పంటి నొప్పి, నాడీ సంబంధమైన పంటి నొప్పి రాత్రి అధికం, నొప్పి ఒక చోటి నుండి మరి ఒక చోటికి మారుచుండును. ఈ నాడీ సంబంధమైన నర్వస్ టీత్ ఉన్నప్పుడు క్యాల్కేరియా ఫాస్తో మార్చి ఇవ్వవచ్చును. క్యాల్కేరియా ఫాస్ ఇది మార్చి toothache at night when going to bed, rapidly shifting, worse after eating and drinking, especially cold water or food. Toothache excited by the least touch, spasms without febrile symptoms. Febrile ante జ్వరం. Spasms without febrile symptoms, జ్వర లక్షణాలు ఏమీ లేకుండానే వీళ్ళకి ఈ spasms కలుగుతాయి. Neuralgic pains in a filled teeth or at the root of the teeth. Teeth very sensitive to cold air. చల్లగాలి తగిలితే ఈ నొప్పులు పెరుగుతాయి. The pains are of a shooting spasmodic character and relieved by heat. In case cold relieves, give ferrum pass. ఈ పళ్ళలో ఉండేటటువంటి నొప్పులకి ఈ వేడి కనుక తగిలితే హాయిగా ఉంటే మెగ్నీషియం, చల్లై తగిలితే హాయిగా ఉంటుంది ferrum pass. Should MP fail to relieve the pain, especially in decayed or filled teeth, give calcareous pass. ఈ మెగ్నీషియం పాస్ వర్క్ చేయని సందర్భాల్లో calcareous pass ఇవ్వాల్సి ఉంటుంది. Throat. It is indicated in true spasmodic cough, which closes the windpipe. Coming on, it fits without expectoration. Constructive feeling in the throat. Choking on trying to swallow liquids. Shrill voice which comes on steady when taking or singing. Whooping cough which is worse at night and accompanied with difficulty in lying down. The throat is red and sore with sneezing and tingling in the nose, and the mucus gets into the throat through the posterior nerves. It is best medicine for goiter. Goiterలో కూడా ఇది బెస్ట్ మెడిసిన్ అండి. goiter అంటే ఇక్కడ వాసన, థైరాయిడ్ గ్లాండ్. గొంతు కుడివైపున ఉబ్బి గొడక వేయక కష్టంగా ఉంది. గొంతులోని కండరములు ముడుచుకుపోయినట్లు, దీనివల్ల శ్వాసనాళం ముడుచుకొని కీచుమని వచ్చుచుండును. టాన్సిల్స్ నొప్పిగా ఉండును. ఆహారం మింగినప్పుడు పొరపోవును. హార్ట్ సింప్టమ్స్. nervous palpitation of the heart when spasmodic. Stomach. Neuralgic spasms or cramps of the stomach with clean tongue, relieved by pressure and hot applications. Constructive or grasping pains, pain in the stomach as if a band was tightly drawn around or laced around the body. Flatulent dyspepsia, nausea and vomiting hiccup even when accompanied by vomiting. Indigestion with gripping eructations, nausea, burning about 3 hours after eating. Indigestion, అరుగుదల లోపం, with gripping eructations
నాజియా, బర్నింగ్ అబౌట్ 3 hours ఆఫ్టర్ ఈటింగ్. తిన్న తర్వాత 3 గంటలకు వస్తుంది. All stomach pains are relieved by drinking warm water and hot applications, and worse from drinking acid and cold water. Acids పుల్లన ఆహార పదార్థాలు తీసుకున్నా, చల్లటి నీళ్ళు తీసుకున్నా వీళ్ళకి అగ్రవేషన్. For this reason, it is preferable to give the medicine always in warm water. దీనివల్ల ఈ కారణంగా మనం వేడి నీళ్ళతో ఎప్పుడు కూడా ఈ మందును వాడినట్లయితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. వీరికి కాఫీ అయిష్టత, పంచదార ఇష్టం. పంచదార ఇష్టం ఉంటుంది, కాఫీ వాళ్ళకి ఇష్టం ఉంటుంది. పైచర స్థితిలో ఏర్పడే రాళ్ళకి ఇది గొప్ప మందు. గాల్ బ్లాడర్ స్టోన్స్, నాభి చుట్టూ నొప్పి, వేడి కాపడం వలన, నెమ్మదిగా నొక్కుట వలన, ముందుకు బాగా వంగుట వలన హాయిగా ఉంటుంది. అబ్డామిన్, ఉదర కుహరము వాయుపూరితమై నొప్పిగా ఉన్నప్పుడు రోగిని ముందుకు వంగునట్లు చేయును. ఉదరం మీద నొక్కుట వలన, వేడి వలన వాయువు త్రియన్పులుగా వచ్చింది. వెల్లకిలుగా పండుకొనలేడు. ముడుచుకొని పడుకున్న తప్పును. ముడుచుకొని పడుకుంటే హాయిగా ఉంటుంది, వెల్లకిల పడుకుంటే అగ్రవేషన్. నొప్పి నాభి నుండి ఉదర భాగం అంతా వ్యాపించింది. ఉదర కుహరం వాయుచే నిండి ఉన్నందున దుస్తులను వదులు చేసి నడువబలను. ఈ టైట్నింగ్ భరించలేదు, లూజ్ చేయాలి. నొప్పి నాభి నుండి ఉదర భాగం అంతా వ్యాపించింది. ఉదర భాగం వాయుచే నిండి ఉన్నందున దుస్తులను వదులు చేసి నడువబలను. నిత్యము అపాన వాయువు గుడగుడమ శబ్దములతో వెడల్చుండు. రోగి తిరుగుట వలన అపాన వాయువు విడుచుచుండును. నీళ్ల విరోచనములు లేదా జగట విరోచనములు వేగంగా వెడల్చున్నప్పుడు ఉదరములు కోసుచున్నట్లు బాధ. మల విసర్జన చేయనప్పుడల్లా సోల లాంటి నొప్పితో వాయువు అధికముగా పోవుచుండును. విరోచనమునప్పుడు మొలలందు బాధ పోయిచున్నట్లు కటింగ్ పెయిన్స్ అన్నమాట. ఉదరకోహం మందు, పురేషనాల మందు, మెరుపు తీగ వల్ల నొప్పులు వచ్చుచుండును. చిన్నపిల్లల్లో మలబద్ధకం ఉండి మల విసర్జన చేయనప్పుడు నొప్పి అధికముగా ఉంది. ఆ సమయంలో చంటి పిల్లలు బిగ్గరగా ఏడ్చుదురు. మలము గట్టిగా గోధుమ రంగులో ఉండి కష్టముగా బయటికి పంపుతుంది. Daily attacks of colic from 3 to 4 p.m. Flatulent colic forcing the patient to bend double, which relieves as well as warmth, heat, erections and frictions, gnawing pains in the bowels, with belching of wind and swollen abdomen. Flatulent colic of children and the newborn. Flatulent colic of children and the newborn. అప్పుడప్పుడు పిల్లలు. Abdomen bloated with a sensation of fullness. Must loosen clothing. Walk about and constantly pass platters. Cancer of stomach. Magnesia will relieve the intense pain. Diarrhea. Sudden stools immediately after breakfast, expelled with force, which may be thick brown at first, but later on becoming white and watery and mixed up with blood. Dysentery, accompanied by sharp gripping pain in the abdomen, relieved by warmth, pressure and rubbing. Anus, hemorrhoids with very severe cutting, darting pains, so severe as to cause fainting, itching and scratching feeling in the anus. Pain in the rectum. Stools hard at first, later on soft. Constipation of infants with spasmodic pain at every attempt at stool indicated by sharp, shrill cry, much gas and rumbling and flatulent colic. In all cases of diarrhea, dysentery, neuralgia and inflammation of the bowels, copious injections of hot water should be given frequently. It will cleanse the unhealthy membrane, restore normal absorption
relax the abdominal muscles, wonderfully relieve pain and greatly aid in the restoration of the patient. Hot or cold application should also be used. Chapman and I definition. Nervous, twitching all over the body during waking hours. Twitching all over the body during waking hours. పొద్దున్నే లెగుస్తున్న టైంలోనే. Chorea, involuntary movements and contractions of the limbs. Epilepsy brought on by vicious habits. Tetanic spasms, convulsive sobbing, nervous asthma, urinary organs, passing of urine at night from nervous irritation or spasmodic retention of urine with constant and painful urging, urine pale with violent shooting pain when passing, excess of deficiency phosphates in the urine, pain when passing gravel, natron sulfur కూడా ఉందండి ఈ లక్షణంలో. పెయిన్ వెన్ పాసింగ్ గ్రావెల్, గ్రావెల్ అంటే సన్న ఇసుక రాని లాంటివి వస్తుంది యూరిన్లో. స్పాజమ్ ఆఫ్ ద బ్లాడర్, నెక్ ఆఫ్ బ్లాడర్ అండ్ urethra especially before urinating, pain after passing catheter. Genitalia, ఫిమేల్లో సంభోగేచ్ఛ అతిగా ఉంది, సగరోగంతో మూత్రాలను మూసుకొని పోతుంది. ప్రాస్టేట్ గ్రంథి చాలా పెద్దది. ప్రాస్టేట్ గ్లాండ్ అంటే మేల్లో ప్రాస్టేట్ గ్లాండ్ చాలా పెద్దది. జెనిటాలియా ఫిమేల్, నాకు మేల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫిమేల్. ఋతుశూలం, డిస్మెనోరియా. ఋతుశూల అంటే డిస్మెనోరియా. ఋతుశూలకు ముఖ్య ఔషధం. ఋతుశూల మెన్సెస్కి ముందు మొదలై ఆగి వస్తూ ఉంటుంది. నొప్పి కుడివైపున వచ్చుచుండును. వేడి కావడం వల్ల ఉపశమనం. స్రావము నల్లని ముద్దలుగా వెడల్చుండును. క్లాట్స్ అండి. బాగా వంగడం లేదా కాళ్ళు ముడుచుకొని పడుకున్న తగ్గును. జననేంద్రియపు వెలుపలి భాగాలు ఉంటుంది. కటి ప్రదేశం ముందు తీవ్ర కండర సంకోచం వలన నొప్పులు అధికంగా ఉంటాయి. బాధ తొందరగా పోని ఎడల క్యాలిఫాస్తో మార్చుతూ ఇవ్వవలను. ఈ మెగ్నీషియం ఇచ్చాము, కొద్దిగా తగ్గుతుంది, పూర్తిగా తగ్గడం. అట్లాంటప్పుడు క్యాలిఫాస్తో మార్చి ఇవ్వాలి. అదొకసారి ఇదొకసారి, అది కొన్ని రోజులు ఇది కొన్ని రోజులు. గర్భాశయము యుటెరస్ బాగా విస్తరింప చేయడం. సుఖప్రసవమునకు దీనితో పాటు క్యాలికేరియాఫాస్, క్యాలిఫాస్లను మార్చుతూ ఇచ్చినచో మంచిది. యోని ద్వారం దగ్గర ముడుచుకొని పోవడం వల్ల నొప్పిగా ఉంది, ప్రతి బాధగా ఉంది. Menses too early with dark and stringy flow, menstrual colic. The pains are darting, shooting, lightning like on the right side and worse before the flow, but better after it. They are accompanied by great weakness and soreness and relieved by warmth and bending double. Neuralgic of the ovaries, chiefly of the right side, relieved by hot applications of the medicine. Membranous dysmenorrhea, menses too early with dark fibrinous stringy flow, spasmodic labor pains with cramps in the legs and twitching, peripheral convulsions, retained placenta, attacks of headache after childbirth at irregular intervals. Respiratory organs, ఆస్మాతో వచ్చే దగ్గును మాన్పుతుంది. ఛాతీ దగ్గరకు నొక్కివేయబడుతుంది. దగ్గు వచ్చినప్పుడు పరుండుట కష్టం, కూర్చొని దగ్గవలసి ఉండును. దగ్గు వచ్చినప్పుడు కూర్చొని దగ్గాలి. దగ్గు పొర్లుగా వచ్చినా కానీ కళ్ళే రాదు.
వితౌట్ ఎక్స్పెక్టేషన్. కోరింత దగ్గుగా మారు. కోరింత దగ్గుకు ఇది ముఖ్యమైన మందు. క్యాలిమూర్ కూడా ఈ కోరింత దగ్గులో పనిచేస్తుంది. ఛాతీలో కుట్టుచున్నట్లు నొప్పిగా ఉంటుంది. కుడివైపు ఛాతీలో నొప్పులు అధికంగా ఉంటుంది. రాత్రి సమయం పరుండునప్పుడు దగ్గు ఎక్కువగును. ఛాతీ నొప్పులు కదలికల వలన అధికమగును. తర్వాత రక్త ప్రసరణ వ్యవహారం. ఛాతీలోని నాడీ సంబంధ దోషంతో వచ్చు గుండెదడకు పనిచేయదు. గుండెదడ సులభంగా ఉద్రేగించు. గుండెదడ ఎడమవైపు పడుకున్న తగ్గును. బాధ ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీటితో తరచుగా తీసుకోవాలి. ఈ ఛాతీలో బాధ ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నీళ్ళతో కలిపి తరచుగా ఇవ్వాలి. ఛాతీ నందు బరువుగా ఉంది. గొంతుక గుండె ప్రాంతమును నొక్కుచున్నట్లు నొప్పి. నాడీ వ్యవస్థ. రోగి అధిక నిస్త్రాణం చెందుట వలన నిబ్బరముగా కూర్చోలేడు. అసంకల్పితముగా అవయవములు ముడుచుకొని పోవాలి. త్రాగుడు వలన వచ్చే నరాల దోషములకు బాగా పనిచేయదు. తాగి నరాలు ఎఫెక్ట్ అవుతుందండి, వాళ్ళకి ఈ మెగ్నీషియం ఉపయోగపడుతుంది. చలన నాడులు వ్యాధిగ్రస్తమవటం వలన మేలుకొని ఉన్నప్పుడు కండరములు అదురుచుండి మెరుపు తీగ వలె నొప్పులు వచ్చిపోతుంది. వేళ్ళు దగ్గరకు ముడుచుకుపోవాలి లేదా అప్రయత్నంగా కదులుచుండి. పక్షవాతం వచ్చినప్పుడు తల, కాళ్ళు, చేతులు వణుకుచుండి. తర్వాత రైటర్స్ క్రాంప్ అంటారు కదా, రాతగాండ్ర వేళ్ళు వణుకుచుండి. ధనుర్వాతం, టెటానస్. ధనుర్వాతం వచ్చినప్పుడు తరచుగా వేడి నీటిని ఇవ్వవని. మందును చిగుళ్లకు రుద్దవని. మూర్ఛకు ఇది మంచి మందు. మూర్ఛకు క్యాలిమూర్తో మార్చి ఇవ్వవలను. ఎక్స్ట్రిమిటీస్ అండ్ బ్యాక్. సోర్ పెయిన్స్ ఇన్ ద హెడ్, నేప్ అండ్ బ్యాక్ ఆఫ్ ద నెక్, స్మాల్ ఆఫ్ ద బ్యాక్ అండ్ డోర్సల్ స్పైన్. Neuralgia in the lower limbs, in the tibia or in the thighs. Every night during the day feels perfectly well. So every night during the day feels perfect well. Pagalu baguntundi. Pains in the forearm from elbow to hand. Darting pains in the arm. Joints and legs which are stiff. Tingling pains in the fingers which are clenched. Shooting sensation in the limbs resembling electric shocks. Alcoholism and trembling of hands, trembling of right foot and arm. Shifting pains. Intercostal neuralgia. Intercostal neuralgia. Intercostal అంటే ఈ ఛాతీలో ఉండే ఎముకే ఉండే కండరాలు. ఇంటర్కోస్టల్ న్యూరాలజీ. ఇప్పుడు నరాల్లో నొప్పులు. పారాలసిస్ అజిటెన్స్. క్రాంప్స్ ఇన్ కాల్స్. సయాటికా విత్ వైలెంట్ పెయిన్స్ జనరల్లీ ఆన్ ద రైట్ సైడ్. సయాటికాలో రైట్ సైడ్ సయాటిక్ మీద బాగా పనిచేస్తుంది. రెడ్నెస్ అండ్ ఇచ్చింగ్ ఆఫ్ ద ఫీట్ ఇన్ ద ఈవినింగ్. కెనాట్ కీప్ దమ్ స్టిల్. Excruciating pains in acute rheumatism. Cramps of writers, piano or violin players. Epilepsy. Deficiency in locomotive power. Feet very tender. The pains are usual magnesia fast pains. Sharp, darting, intermittent, lightning like and relieved by heat and warmth. Local applications. కాళ్ళు చేతులను కండరములు సంకోచించి ముడవలాక్కొచ్చు. నిత్యము వ్రాయివారి వేళ్ళు కొంకర్లు పోవు. కీళ్లవాత నొప్పులకు దీని మధ్యన ఇచ్చుచుండవను. కీళ్లవాత రొమటిజం అని కీళ్లవాత నొప్పి. వేళ్ళు ముడుచుకొని ఉండదు. ఫీవర్. ఫీవర్ విత్ చిల్స్ అండ్ క్రాంప్స్. ద చిల్స్ యూజువల్లీ అక్కర్స్ in the evening at 7 p.m. sometimes at 9 a.m. and they run up and down the back, shaking and chattering of teeth with little or no heat and perspiration, no thirst, cramps in the calves. ఈ జ్వరంలో no thirst and fever. మనకి పల్స్ ఇలా ఉంది, no thirst. Cramps in the calves of the legs and limbs, bilious fever, profuse sweat. జ్వరము
రోజు విడిచి రోజు వచ్చుచుండు. స్కిన్ పాదముల్లోని ఆనెలలో మంట, పాదాల్లో ఆనెలు ఉన్నాయి. ఆనెలు ఉన్నప్పుడు యాంటీమోనియం క్లోరైడ్ అనే మందు మనకు ఉన్నాయి హోమియో. అలాగే ఇది పాదాలని ఆనెల్లో మంట, బర్నింగ్ పెయిన్ ఉన్నట్లయితే మెగ్నీషియా పాస్. తేనెటీగలు కుట్టుచున్నట్లు ఉన్నాయి. మంగళకత్తి వలన చర్మ వ్యాధి వస్తుంది. మంగళకత్తి వలన చర్మ వ్యాధి అంటే ఇప్పుడు ఈ రోజుల్లో లేదు, ఇంకంతా బ్లేడ్ వాడేస్తున్నారు. ఎవరు బ్లేడ్ వాళ్ళకి కదా. పూర్వం ఒక చాక్ తీసుకొని దాన్ని రుద్ది పదును బట్టి ఆ కత్తి వాడేవారు. ఆ రోజుల్లో ఎక్కడన్నా కొంచెం అది క్లీన్ అవ్వకపోతే అక్కడ ఏదైనా బ్యాక్టీరియా వైరస్లు అవి పెట్టిస్తే అప్పుడు వచ్చేది. మంగళకత్తి వలన చర్మ వ్యాధి వస్తుంది. హెర్పస్ సంబంధమైన చర్మ వ్యాధులు ఉండదు. మోకాళ్ళు, చీలమండలము, మోచేతులందు క్రిమికీటకములు కుట్టొచ్చే దద్దుర్లు ఏర్పడదు. Sleep. Great drowsiness. Sleepy when attempting to study or on rising. Sleep disturbed by annoying dreams. Wakes up persuaded someone is in the room or near him. Restless sleep from pain in the nape of the neck or back. Great drowsiness. Sleepy when attempting to study or on rising. Sleep disturbed by annoying dreams. Wakes up persuaded someone is in the room or near him. Restless sleep from pain in the nape of the neck or back. Spasmodic yawning with straining of the lower jaw, which sometimes dislocates the jaw. నిస్త్రాణం వలన కానీ లేదా మెదడుకు పోషణ లేకపోవడం వలన కానీ నిద్ర పట్టదు. నిస్త్రాణం వల్ల కానీ లేదా మెదడుకు పోషణ లేకపోవడం వల్ల, న్యూట్రిషన్స్ మెదడుకి సరిగ్గా అందలేదనుకోండి, ఆ కారణంతో కూడా నిద్ర పట్టదు. లేదా నిద్రమత్తుగా ఉంటుంది. బాధాకరము కళల వలన కూడా నిద్ర రాదు. పక్షవాతం, బిర్ర బిగుట, క్యాలిఫాస్ కూడా ఈ పక్షవాతంలో ఉందండి. ఈ పక్షవాతం ఉన్నప్పుడు వాళ్ళకి వెచ్చదనం మోక్షాన్ని కలిగిస్తే ఈ మందు ఉపయోగపడుతుంది. సైలిషియా కూడా ఉంది సార్. ఓకే సార్, మెగ్నీషియా పాస్ అయిపోయింది వాళ్ళకి. ఆఫ్